దేవుని యొక్క వాక్యం చూసుకున్నాం. యోహాను సువార్తలో నుండి 17వ అధ్యాయం. యోహాను సువార్తలో నుండి 17వ అధ్యాయము. యోహాను సువార్త 17వ అధ్యాయము 24వ వచనం నేను చదువుతాను. తండ్రి, నేనెక్కడ ఉందునో అక్కడ నీవు నాకు అనుగ్రహించిన వారును నాతో కూడా ఉండవలననియు, నీవు నాకు అనుగ్రహించిన నా మహిమను వారు చూడవలననియు కోరుచున్నాను. జగత్తు పునాది వేయబడక మునిపే నీవు నన్ను ప్రేమించితివి. గత వారమున ఈ వచనంలో ఉన్నటువంటి వాక్యం మనం చూసిన ప్రయత్నం చేస్తున్నాం. ఈ రోజున కూడా ఈ వాక్యంలో ఉండి, ఇదే వచనంలో ఉండి కొన్ని విషయాలు మనం తెలుసుకుందాం. ఇక్కడ యేసుక్రీస్తు ప్రార్థన చేస్తూ మొదటి వచనం మనం చూసినట్లయితే ఆకాశం వైపు కనులెత్తి ఆయన ప్రార్థన చేస్తున్నట్లే మనం చూస్తాం. యేసుక్రీస్తు చేసిన ప్రార్థనలో ఏదన్నా ప్రాముఖ్యమైనటువంటి ప్రార్థన, అది పెద్ద ప్రార్థన ఏదన్నా ఉంది అంటే అది యోహాను సువార్త 17వ అధ్యాయంలో యేసుక్రీస్తు చేసిన ప్రార్థన అతి గొప్పది, అతి పెద్దది, అతి లోతైనటువంటి ఒక ప్రార్థన. అది ఇందులో తాత్కాలికమైనటువంటి ఈ జీవితంకు సంబంధించినటువంటి వాటికంటే కొంచెం ఉన్నతంగా, ఆత్మీయంగా, స్థిరమైనటువంటివి, శాశ్వతమైనటువంటివి, ఘనమైనటువంటి వాటి కొరకు యేసుక్రీస్తు ప్రార్థన చేశారు. ఈ ప్రార్థన యొక్క స్కోపు ఎంతంటే, ఈ ప్రార్థన అటువంటిది ఎన్ని విషయాలు కవర్ చేస్తూ క్రీస్తు ప్రార్థన చేశారంటే, ఎంతమందిని కవర్ చేస్తూ ప్రార్థన చేశారంటే, కేవలము ఆ టైంలో ఉన్నటువంటి 12 మంది శిష్యుల కొరకు మాత్రమే కాదు, కానీ ఆ శిష్యుల ద్వారా విశ్వాసం ఉంచేటువంటి వారందరి కొరకు ప్రార్థన చేశారు. వారందరిలో యాక్చువల్గా చూసుకుంటే మనం కూడా అందులో ఉంటాం. వారి వాక్యం వలన విశ్వాసం ఉంచి వారందరి కొరకు అని ఇక్కడ యేసుక్రీస్తు అధ్యాయంలో కొంచెం పైన చదివితాడు అంటారు ఆయన. విశ్వాసులందరి కొరకు ప్రార్థన చేశారు. అలా ప్రార్థన చేస్తూ కొన్ని ప్రాముఖ్యమైన విషయాలు చెప్తున్నారు. అందులో ఒక ప్రాముఖ్యమైన చివరిలో జరగబోయేటువంటి దాని కొరకు మనం ఈ 24 వచ్చినటువంటి దాన్ని మనం చూస్తున్నాం. గత వారం చెప్పిన చూస్తారు. అక్కడ యేసుక్రీస్తు ఏమన్నారంటే, నేను ఎక్కడ ఉందనో అక్కడ నీవు నాకు అనుగ్రహించిన వారును నాతో కూడా ఉండవలనని. నేను ఎక్కడైతే ఉంటానో అక్కడ వీరు కూడా నాతో పాటుగా ఉండాలని ప్రార్థన చేశారు. ఇప్పుడు అక్కడ పరలోకం గురించి యేసుక్రీస్తు మాట్లాడుతున్నారు, కానీ పరలోకం అనకుండా ఆ పరలోకంలో కూడా మనము దేవునికి ఎంత సన్నిహితంగా ఉంటాం, ఎంత దగ్గరగా ఉంటామన్న దాని గురించి కూడా క్రీస్తు అక్కడ మాట్లాడుతున్నారు. అందుకని సింపుల్గా పరలోకం అనకుండా నాతో కూడా ఉండవలని అన్నారు. ఆ నాతో కూడా ఉండవలన మాట క్రితం గత వారం చెప్పని చూస్తారా, అది కేవలం పరలోక రాజ్యం అంటే ఒక స్థలంలో ఉండడం గురించి మాత్రమే కాదు. అదేంటంటే క్రీస్తుకి దగ్గరగా, సహవాసములకు దగ్గరగా మనము ఉండడం గురించి అక్కడ క్రీస్తు మాట్లాడుతున్నారు. ఇప్పుడు చూడండి, ఈ లోకంలో మనము దేవునికి సన్నిధానంలో చేసేటువంటి కార్యాలు, లేదా దేవుడు మనకి అనుభవంగా ఇచ్చేటువంటి కార్యాలు ఏవైతే లోకంలో ఉంటున్నాయో అవన్నీ కూడా ఒక రకంగా చెప్పాలంటే నిత్యత్వము స్టార్ట్ అయినప్పుడు, పరలోక రాజ్యంలోకి వెళ్ళినప్పుడు ఏదైతే యాక్చువల్గా మనము పర్మనెంట్ ఎక్స్పీరియన్స్ చేస్తుంటామో దాన్ని ఒక ఫోర్టేస్ట్ లాగా, ఒక శాంపిల్ లాగా, ఒక ఎగ్జాంపుల్ లాగా దేవుడు ఈ భూమి మీద మనకి ఇస్తున్నాడు. ఇప్పుడు ఎగ్జాంపుల్ చూడండి, ఇక్కడ దేవుని సన్నిధి, ఇక్కడ మనం చర్చిలో మనం కూడుకున్నప్పుడు దేవుని సన్నిధి అనుభవిస్తాం. ఇది యాక్చువల్గా దేనికంటే పరలోకంలో యాక్చువల్గా ఇక్కడ ఏదైతే మనం ఇక్కడ అనుభవిస్తున్నామో దేవుని యొక్క సన్నిధిని, ఇది ఒక స్థాయిలో మాత్రం మనం అనుభవిస్తాం. కానీ ఇది కంప్లీట్గా ఫుల్ ఫ్లెడ్జ్డ్గా పరలోక రాజ్యంలో మనం దేవుని యొక్క సన్నిధిని అనుభవిస్తాం. అలాగే ప్రతిదీ కూడా ఇక్కడ కూడా మనం ఈ భూమి మీద కూడా మనము ఆయా సందర్భంలో దేవుని యొక్క మహిమను మనం అప్పుడప్పుడు ఎక్స్పీరియన్స్ చేస్తుంటాం. అది బహుశా కన్నులతో కాకపోవచ్చు, కానీ ఏదో రకంగా ఖచ్చితంగా దేవుని యొక్క మహిమను మాత్రం మనం చూడగలుగుతుంటాం. అది హృదయంలో కావచ్చు, లేదా మనోనేత్రములతో కావచ్చు. దేవుని యొక్క మహిమను ఆయన చేసేటువంటి కార్యముల ద్వారా మనము గ్రహించగలుగుతుంటాం, అర్థం చేసుకుంటాం, చూస్తూ ఉంటాం. అదే యాక్చువల్గా చూసుకుంటే పరలోకానికి వెళ్ళినప్పుడు దేవుని యొక్క మహిమను కంప్లీట్గా మనం చూడగలుగుతుంటాం. ఇక్కడ ఏంటంటే మనము కొంతవరకు మాత్రమే చూడగలుగుతుంటాం. దేవుని యొక్క మహిమని ఈ భూలోకంలో కంప్లీట్ కూడా మనం చూడలేం. ఆయన ఒకవేళ బయలుపరుచుకున్న ఆ సామర్థ్యం మనకి యాక్చువల్గా ఈ లోకంలో అయితే మనకు ఉండదు. కాబట్టి పూర్తిగా మనం ఇక్కడైతే మనం దేవుని యొక్క మహిమను మనం చూడలేం. అందుకే చూడండి, ఈవెన్ మోషే లాంటి వాళ్ళు కూడా చూడండి, నీ మహిమను నాకు కనపరుచున్నప్పుడు కూడా అక్కడ దేవుడు కూడా యాక్చువల్ దాన్ని పూర్తి ఎంకరేజ్ చేయలేదు. అది మంచిదా, అలా ఆశపడడం మంచిదంటే మంచిదే, కానీ ఫుల్గా దేవుడు ఏమై ఉన్నాడో ఉన్నట్టుగా మనం అలా చూడడం మాత్రము, ఆయన ఎలాగైతే ఉన్నాడో ఎగ్జాక్ట్ అలాగునే చూడడం మాత్రము ఈ లోకంలో అది జరగదు. ఎందుకంటే మనకంత సామర్థ్యము లేదు. అలాగనే దేవుడు తన మహిమను బయలుపరచుకోవడం అంటే ఈ భూలోకంలో కొంతవరకు మనం ఆశపడినంత వరకు, మనం చూసి తట్టుకోగలిగేంత వరకు మాత్రమే దేవుడు తన మహిమను కనపరుస్తాడు.
అందుకే నేను చెప్తాను చూసారా, చాలామంది చూడండి ఈ రోజుల్లోని గబుక్కొని సడన్గా ఏదో అంటే వెనక్కి పడిపోతారు. వాళ్ళు ఏమంటారు, దేవుని యొక్క మహిమలు, దేవుని యొక్క శక్తి అంటారు. అంటే ఎక్కడో కూడా దేవుడు మనుషుల యొక్క సామర్థ్యానికి మించి తన మహిమను కానీ తన శక్తిని కానీ దేవుడు కనపరచుకోడు. యాక్చువల్ దేవుడు అలా చేయడు. నేను చాలాసార్లు చెప్పాను చూసారా, బైబిల్లో కొంతమందికి దేవుడు తాను బయలుపరుచుకున్నప్పుడు వాళ్ళకి భయం వేసింది, వాళ్ళు కూడా పడ్డారు, కానీ వాళ్ళు ముందుకు సాష్టాంగపడినట్లు బైబిల్ మనం చూస్తాం. బైబిల్ ఉన్నటువంటి మోషే వీళ్ళందరూ ఏంటంటే దేవుని మహిమను వాళ్ళు చూసినప్పుడు వాళ్ళు ముందుకు పడ్డారు. కానీ యాక్చువల్గా ఈ రోజుల్లో మనం చూస్తే వాళ్ళందరూ వెనక్కి పడతారు. ఇప్పుడు చూడండి, దేవుణ్ణి మనం చూసినప్పుడు ముందుకు పడ్డామంటే అర్థం అంటే రకంగా నువ్వు తట్టుకోలేక పడ్డావని మాత్రమే కాదు, కానీ అక్కడ నువ్వు యాక్చువల్గా దేవుని దగ్గర నువ్వు సాష్టాంగ నమస్కారం చేస్తున్నావు రకంగా. బైబిల్లో భక్తులు అందరూ కూడా, మీరు ఎక్కడైనా సరే బైబిల్ మీద చదవండి, దేవుడు తన మహిమను కనపరుచుకుంటే వాళ్ళు ముందుకు పడడం బైబిల్ మనం చూస్తాం. కానీ ఈరోజు చాలామంది వెనక్కి పడతారు. మరి అదేంటో వాళ్ళే చెప్పాలి యాక్చువల్గా. కాబట్టి ఏంటంటే దేవుడు ఎప్పుడు కూడా తన మహిమను యాక్చువల్గా మనం తట్టుకోలేంత బలంగా ఏమీ ఒక కరెంట్ షాక్ తినేంతలా దేవుడు ఎప్పుడు బయలుపరచుకోడు. దేవుడు మనతో చాలా డీసెంట్గా, చాలా శ్రేష్టంగా, చాలా సున్నితంగా మనతో దేవుడు వ్యవహరిస్తాడు. నువ్వు తట్టుకున్న దానికంటే ఎక్కువ దేవుడు ఎక్కువడు. నువ్వు ఆశపడ్డావనుకో దేవుడు కనపరుచుకుంటాడు. కానీ ఎంత కనపరుచుకుంటాడంటే ఎంతైతే నువ్వు దాన్ని చూసి తట్టుకోగల అంతవరకే దేవుడు కనపరుచుకుంటాడు. అందుకే మోషే కూడా ఎక్స్పెక్ట్ చేశాడు, ప్రభువా నీ మహిమను నాకు కనపరచు అన్నాడు. కానీ యాక్చువల్ దేవుడు అన్నాడు, మోషే యాక్చువల్గా నన్ను చూసి నువ్వు తట్టుకోలేవు, కాబట్టి నువ్వు ఆ బండ మధ్యలో నిలబడి జస్ట్ ఇలా దాటి వెళ్తాను, నువ్వు నా వెనకకు మాత్రమే, నా వెనకలు మాత్రమే నువ్వు దాన్ని చూస్తాను దేవుడు చెప్పాడు. చూడండి, అక్కడ అంతా మోషే బహుశా తెలుసో తెలియకో తనకున్నటువంటి ఆశను బట్టి మహిమను చూడాలని ఆశపడ్డాడు. కానీ దేవుని తెలిసిన విషయం ఏంటంటే తన మహిమను పూర్తిగా కనుక మోషకు బయలుపరిస్తే మోషే చూసి తట్టుకోలేడనే విషయం దేవుని తెలుసు. కాబట్టి మోషే ఎంతైతే తట్టుకోవాలో అంతవరకు మాత్రమే, దేవుని మహిమను చూసి తృప్తి చెందేంత వరకు మాత్రమే దేవుడు మహిమను కనపరచాడు. కానీ చూసి తట్టుకోలేనంతలాగా దేవుడు మోషకు ఆ రోజున కనపరచుకోలేదు. కాబట్టి ఏంటంటే ప్రతిదీ కూడా ఈ భూమి మీద మనకు జరిగే ప్రతిదీ కూడా ఒకరోజు పరలోకంలో ఏదైతే మనం అనుభవిస్తామో దాన్ని ఒక శాంపిల్లా ఇక్కడ దేవుడు మనకి ఇస్తాడు ఎక్స్పీరియన్స్గా. అది దేవుని సన్నిధే కావచ్చు, ఇవి నన్ను మహిమను చూడడం కూడా కావచ్చు. ఈరోజు అందుకే చూడండి, మహిమను గురించి ఈరోజు వీళ్ళు నెక్స్ట్ వీక్ కూడా కొన్ని విషయాలు మాట్లాడతాను. ఇక్కడ చూడండి, క్రీస్తు ఇదే ప్రార్థనలో మాట్లాడితే ఏమని తెలుసా, ఆయన ఎక్కడైతే ఉంటాడో మనం అక్కడ ఉండాలని ఆయన ఆశపడుతూ ప్రార్థన చేశారు. అది మాత్రమే కాదు, కానీ నీవు నాకు అనుగ్రహించిన నా మహిమను వారు చూడవలనని, సరే, నీవు నాకు అనుగ్రహించిన మహిమను వారు చూడాలని కూడా క్రీస్తు ప్రార్థన చేశారు. అంటే చూడండి, క్రీస్తు యొక్క మహిమను మనమంట చూడాలని క్రీస్తు ప్రార్థన చేశారు. ఇప్పుడు చూడండి, ఆయన ప్రార్థన చేశారని ఖచ్చితంగా ఆ ఎక్స్పీరియన్స్ దేవుడు కూడా మనకు వాళ్ళని ఆశపడుతున్నాడు. అలాగే క్రీస్తు కూడా ఆ ఎక్స్పీరియన్స్ మనకు ఉండాలని ఆయన ప్రార్థన చేశారు. ఆయన ప్రార్థన చేశాను నేను చెప్తుందంటే అలాంటి ఎక్స్పీరియన్స్ అప్పుడప్పుడు కనీసం మనకి కలగాలి, అటువంటి అనుభవం మనకు ఉండాలనేటువంటిది క్రీస్తు యొక్క ఆశ, క్రీస్తు యొక్క ఆలోచన. అంటే క్రీస్తు తన మహిమను తన ప్రజలు విశ్వసించినటువంటి మనము చూడాలన్నటువంటిది క్రీస్తు ఆశపడుతున్నారు. అలాగే తండ్రికి ప్రార్థన చేస్తూ వారు చూడాలని నేను ప్రార్థన చేస్తున్నాను అంటున్నారు. ఇప్పుడు చూడండి, అది చాలా ఇంపార్టెంట్. మనం ఏంటంటే ఈ రోజుల్లో మనం మహిమ అన్నప్పుడు యాక్చువల్గా చాలా సందర్భంలో దేవునికి మహిమ కొన్నిసార్లు అంటాం. మనం మహిమ అన్న వర్డ్ లేదంటే ప్రభావం అన్న వర్డ్స్ జనరల్గా మనం సంఘాల్లో వాడుతుంటాం. కానీ చాలా సందర్భంలో అసలు మనం పదాలు వాడతాం కానీ దాని గురించి పెద్ద ఆలోచన కూడా చేయం. చాలా సందర్భంలో మనం హల్లెలూయా అంటున్నామంటే ఎందుకు అంటున్నామో కూడా చాలా సందర్భంలో తెలియదు. ఫ్లోలో అనేయాలకట అనేస్తాం. ప్రసంగాల్లో గ్యాప్ దొరికితే హల్లెలూయా అంటాం, ప్రసంగం చిన్న గ్యాప్ వస్తే ఆమేన్ అంటాం. కానీ చాలా సందర్భంలో ఎందుకు అంటున్నామో కూడా చాలామందికి తెలియదు. అలా ఏంటంటే క్రిస్టియానిటీలు ఏంటంటే కొన్ని పదాలు వాడుకలు వచ్చేస్తుంటాయి. అవి బోధించేటువంటి వాళ్ళు స్పెసిఫిక్గా ఏంటంటే దాన్ని ఎలా పడితే అలా ఉద్దేశం లేకుండా కూడా అవి మంచి మాట్లాడితే ఊరిని మధ్య మధ్యలో ప్రసంగాలు వాడేస్తుంటారు. అవి కూడా మనం వినేస్తుంటాం, మనకు అలవాటు అయిపోయి తరచూ వింటున్నాం. కాబట్టి కనీసం ఆ పదాల గురించి అది మనం వినేటప్పుడు, సంబోధించేటప్పుడు అది దేని గురించి మాట్లాడుతున్నా కూడా కనీసం మనం ఆలోచన చేయం. ఇప్పుడు చూడండి, దేవునికి మహిమ అన్నప్పుడు కూడా ఎగ్జాక్ట్ చాలా సందర్భంలో అలాగే దేవునికి మహిమ కలను కాక అంటాం. కానీ యాక్చువల్గా దాన్ని యాక్చువల్ మనం అలా అన్నప్పుడు దేని గురించి మాట్లాడుతున్నా కూడా మనం చాలా సందర్భంలో ఆలోచన కూడా మనం చెయ్యం. ఇక్కడ క్రీస్తు మాట్లాడుతున్నప్పుడు నా మహిమను వారు చూడాలన్నప్పుడు ఖచ్చితంగా క్రీస్తు ఉద్దేశంతోనే అంటున్నారు. నిజంగానే మనం దేవుని యొక్క మహిమను చూడాలని, ఒక కార్యాన్ని మనం చూడాలని క్రీస్తు ప్రార్థన చేశారు. ఇప్పుడు చూడండి, అంటాను ఒక విశ్వాసి తనకి జీవితంలో అంటే ఈ లోక బ్రతుకులో లేదా పరలోకం వెళ్ళినప్పుడైనా సరే కావచ్చు, ఈ రెండు జీవితాలతో మనం పోల్చుకున్నప్పుడు ప్రస్తుతం ఇక్కడ తాత్కాలికం కావచ్చు లేదా పరలోకం వెళ్ళినప్పుడైనా సరే కావచ్చు, నువ్వు చూడగలిగేటువంటి వాటిలో శ్రేష్టమైనటువంటి ఒక గొప్ప కార్యం ఏంటంటే దేవుని యొక్క మహిమను చూడటం. దాని అంత అద్భుతము, దాని అంత గొప్ప ఎక్స్పీరియన్స్, అంత గొప్ప కార్యము మనకి వేరేది ఏది కూడా యాక్చువల్గా ఈ భూమి మీద మనం చూడలేము. చూసిన మనకి అంత ఆనందం రాదు. యాక్చువల్గా ఏది మనకు నిజంగా ఆనందాన్ని ఇస్తుంది, ఏది నిజంగా మనం చూసినట్లు గొప్ప కార్యం ఏది అవుతుందంటే, నిజంగా చెప్తున్నాను, దేవుని యొక్క మహిమను చూసినప్పుడు నువ్వు ఇంతకుముందు ఏదైతే చూసినా నువ్వు అద్భుతం అనుకుని చాలా మంచి ఎక్స్పీరియన్స్ నువ్వు అనుకుంటున్నావో అవన్నీ కూడా చిన్నబోతాయి. నేను లాస్ట్ టైం చెప్పాను చూసారా, మనం ఏంటంటే ఈ సృష్టిలో చాలా చాలా కార్యాలు చూద్దామని చాలామంది అనుకుని తిరుగుతూ ఉంటారు, ఆయా ప్లేసెస్కి వెళ్తూ ఉంటాం.
అవన్నీ చాలా బాగుంటాయి, సుందరంగా ఉంటాయి అని అనుకుని చాలామంది డబ్బులు ఖర్చు పెట్టుకుని ప్లేసెస్ చూస్తూ ఉంటారు. కానీ అదంతా చూసినా సరే అంటాను, దేవుని యొక్క మహిమను చూసినప్పుడు, లేదా నిజంగా దేవుని యొక్క మహిమ నీకు అర్థమైనప్పుడు ఇదేది కూడా నీకు అంత ఎక్సైట్మెంట్గా నీకు పెద్ద ఏమీ ఉండదు. అంత చూడాలని నీకు అంత ఆశ కూడా పెద్దగా ఏమి ఉండదు నీకు యాక్చువల్గా. ఎందుకంటే అది అంత గొప్ప కార్యం, అది ఇచ్చేంత తృప్తి, అది ఇచ్చేంత సాటిస్ఫాక్షన్ ఇంక వేరేది ఏది కూడా మనకి యాక్చువల్గా ఇవ్వదు. అంత గొప్ప కార్యం గురించి ఇక్కడ క్రీస్తు ఇక్కడ ప్రార్థన చేస్తూ నా మహిమను వారు చూడాలని అంటున్నారు. ఇప్పుడు చూడండి, దాని నుంచి మనం యాక్చువల్గా పరలోకంలో క్రీస్తు ఏమై ఉంటాడో, ఆయన మహిమ ప్రభావంతో యాక్చువల్గా ఏమై ఉంటాడో అది మనం చూడాలని క్రీస్తు ప్రార్థన చేస్తున్నారు. కానీ యాక్చువల్గా అది ఏంటి, పరలోకం మనం వెళ్ళినప్పుడు ఆయనతో పాటు మనం ఉండాలంటే ఒక పాయింట్ అయితే తన ప్రార్థనలు ఈ వచనంలో, ఇంకో 2 పాయింట్ అంటే ఆ ప్లేస్కి మనం వెళ్ళిన తర్వాత అక్కడ క్రీస్తు యాక్చువల్ ఒరిజినల్గా ఆయనకి ఎంతైతే మహిమ ఉంటుందో, ఆయనకి ఎంతైతే ప్రభావం ఉంటుందో ఆ మొత్తం మనం అంటే ఈ కనులతో మనం చూడాలని క్రీస్తు ప్రార్థన చేస్తున్నారు. 2 విషయాలు నేను వచనంలో, ఒకటి ఆయనతో పాటు మనం ఉండాలి, జస్ట్ ఆయనతో పాటు జస్ట్ టైం స్పెండ్ చేయడానికి అక్కడ ఉండడం, ఎదురుగా కూర్చోవడం మాత్రమే కాదు, అక్కడ ఆయన దగ్గర ఉండడం మాత్రమే కాదు, అక్కడ ఉంటూ మనము కంటిన్యూల్గా ఒక పనిని చేయాలని, ఒక ఎక్స్పీరియన్స్ మనకు ఉండాలని క్రీస్తు ప్రార్థన చేస్తున్నారు. అక్కడికి వెళ్ళాలన్నది ఒకటైతే, ఇక రెండోది అంటే అక్కడికి వెళ్ళి ఏం చేయాలి అంటే అక్కడికి వెళ్ళి ఖాళీగా కూర్చోవడం కాదు, అక్కడికి వెళ్ళి క్రీస్తు మహిమను చూడడమే మన పని. యాక్చువల్గా క్రీస్తు మహిమను చూడడం మన పని. ఇప్పుడు అనుకోవచ్చు, అంతసేపు నిత్యత్వంలో క్రీస్తు మహిమను ఎంతసేపు చూస్తాడని మీరు అనుకోవచ్చేమో. కానీ యాక్చువల్ నేను చెప్తున్నాను చూడండి, మనకు అలాంటి డౌట్ వస్తుంది. అర్థం ఏంటంటే క్రీస్తు మహిమ అంటే మనకు తెలియదు కాబట్టి ఎంతసేపు చూస్తూ ఉండాలి మహిమను మనం అని బహుశా అనేటువంటి ఒక డౌట్, ఒక ప్రశ్న మన మనసులో బహుశా మెదులుతుంటుంది. దానికి కారణం ఏంటంటే క్రీస్తు మహిమ అటువంటిది అది అంత గొప్పదో మనకు తెలియదు కాబట్టి చాలా సందర్భాల్లో మనం అంతసేపు పరలోకంలో ఆయన మహిమనే చూస్తూ ఆయనే చూస్తే ఏం చేస్తామండి అని బహుశా అనుకుంటున్నారేమో. కానీ చెప్తాను చూడండి, ఒక్కసారి కనుక క్రీస్తు మహిమను చూడడం కనుక ఆ పాయింట్ ఆఫ్ టైంలో మనం స్టార్ట్ చేస్తే నిజంగా మనం తల అటు ఇటు కూడా తెప్పం. ఎందుకంటే అదంత గొప్ప ఎక్స్పీరియన్స్గా ఉంటుంది. దేవుని యొక్క మహిమ అంటే జస్ట్ నేను చూశాను ఇంక నెక్స్ట్ ఏంటి అన్నది కాదు, అలా ఉండదు. నువ్వు గంట చూసి నీకు బోరు కొట్టదు. యాక్చువల్గా నువ్వు ఒక 100 సంవత్సరాల్లో ఒక నిత్యత్వంలో చూశాను, క్రీస్తు మహిమను చూశాను అనుకున్నా సరే ఇంకా మరలా నీకు అది చూశాను నెక్స్ట్ ఇంకేదన్నా నాకు చూపించండి అనేటువంటి ఒక డౌట్, ఒక ఆలోచనకి రానే రాదు. ఎందుకు రాదంటే ఆయన యొక్క మహిమ అంటే గొప్పది. తెలుసుకోవాల్సిన పరలోకం ఖచ్చితంగా మనందరూ కూడా తెలిసిన విషయం ఏంటంటే పరలోకం ఖచ్చితంగా మనకు బోరు కొట్టేటువంటి ప్లేస్ అయితే కాదన్న విషయం మనకు తెలుసు. మరి బోరు కొట్టినప్పుడు మనం ఏం చేస్తుంటాం? ఈ లోకంలో మనం బోరు కొడితే ఏంటంటో చేస్తుంటాం, ఎక్కడెక్కడ బయట తిరుగుతాం, ఏవో చేస్తుంటాం మనం. కానీ పరలోకంలో మనం పెద్దగా చేసే పని ఏం లేదు మనం. మరి పరలోకంలో మనం ఏం పెద్దగా చేసే పని అయినా మనకు పరలోకం బోరు కొడుతుంది అంటే, పరలోకంలో నేను చెప్పాను చూసారు, పరలోకం ఎందుకు పరలోకం అవుతుందంటే అక్కడ ఏదో నేను చెప్పినట్టు గత వారం చెప్పినట్లుగా పరలోకంలో బంగారు వీధులు ఉంటాయని కాదు, లేదంటే గొప్ప గొప్ప పెద్ద పెద్ద బిల్డింగ్స్ ఉంటాయని కాదు. కానీ ఎందుకు అద్భుతం అంటే అక్కడ దేవుడు ఉంటాడు కాబట్టి అద్భుతం. పరలోకం ఎందుకు పరలోకము అంటే అక్కడ దేవుడే ఉంటాడు కాబట్టి పరలోకం అద్భుతమైంది. అందుకని అక్కడ దేవుడే ఉంటాడు కాబట్టి మనం అక్కడికి వెళ్ళినప్పుడు ఆ దేవుణ్ణి లేదా క్రీస్తుని చూస్తున్నప్పుడు, ఆయన మహిమను మనం చూస్తున్నప్పుడు అసలు మనకు బోరు కొట్టదు. యాక్చువల్గా అది ఎంతకాలమైనా సరే మనం లాస్ట్లో మనం చేయడం స్టార్ట్ చేసే పని ఏంటంటే ఒక్కసారి పరలోకం వెళ్ళిన తర్వాత క్రీస్తుని లేదా దేవుని చూడటమే మన పని. అదే స్టార్టింగ్ పాయింట్, అదే ఎండింగ్ పాయింట్ కూడా. ఇంకా అంతమంది పెద్దగా మనం చేసేది ఇంకేది కూడా ఉండదు. అంత గొప్ప కార్యం ఇది. అల్టిమేట్ ఆ చివరి ముగింపు కొరకు క్రీస్తు ఇక్కడ ప్రార్థన చేస్తున్నారు. అయితే నేను యాక్చువల్ పరలోకం దేవుని మహిమ గురించి మాట్లాడిన మునుపు ఈ లోకంలో దేవుని మహిమ గురించి కొన్ని విషయాలు మాట్లాడతాను మొదటగా ఈ రోజున. నెక్స్ట్ వీక్ దాని గురించి మనం మాట్లాడుకుందాం. ఇప్పుడు చూడండి, నిజంగా దేవుని యొక్క మహిమను చూడడం గురించి మాట్లాడుతున్నారు. ఇప్పుడు దేవుని మహిమను పరలోకంలోనే చూస్తామంటే ఈ భూమి మీద మనం దేవుని యొక్క మహిమను చూడమా అంటే ఖచ్చితంగా ఈ భూమి మీద కూడా దేవుని యొక్క మహిమను మనం చూస్తాం. కాకపోతే ఏంటంటే పరలోకంలో చూసేంత లోతుగా అంత ఉన్నతంగా మనం యాక్చువల్గా చూడం. కానీ ఇక్కడ కూడా యాక్చువల్ ఈ భూమి మీద కూడా ఈ లోక బ్రతుకులో కూడా దేవుడు తన యొక్క మహిమను అప్పుడప్పుడు కనపరుచుకుంటూనే మనుషులు కూడా బైబిల్లో కూడా భక్తులు కూడా ఆ దేవుని యొక్క మహిమను ఆయా సందర్భంలో అనుభవిస్తూనే ఉన్నారు. ఫర్ ఎగ్జాంపుల్ అసలు యాక్చువల్ మనం ఒరిజినల్గా వెనక్కి వెళ్ళిపోయి బాగా వెనక్కి వెళ్ళిపోతే ఆది కాండంలోకి వెళ్ళిపోతే ఏదైనా తోటలోకి వెళ్ళిపోయాం అనుకోండి. అక్కడ యాక్చువల్గా చూడండి, బైబిల్ చెప్తున్నటువంటి మాట ఏంటంటే సృష్టి అటువంటిదంట. కీర్తన గ్రంథం 19వ అధ్యాయం యాక్చువల్గా సృష్టి అంట దేవుని యొక్క లేదా ఆకాశంలో దేవుని యొక్క మహిమను వివరిస్తుందని బైబిల్ మనం చూస్తాం. ఆకాశంలో దేవుని యొక్క మహిమను వివరించుచున్నదని బైబిల్ మనం చూస్తాం. సృష్టి ఏం చేస్తుంది తెలుసా? భూమి కానీ ఆకాశం కానీ సూర్య చంద్ర నక్షత్రాలు కానీ ఇవన్నీ యాక్చువల్గా ఏం చేస్తారంటే యాక్చువల్ రకంగా చెప్పాలంటే దేవుని యొక్క మహిమను అవి వివరిస్తున్నాయి. ఓ రకంగా చెప్పాలంటే ప్రతిబింబింప చేస్తూ ఉన్నాయని చెప్పొచ్చు. సూర్యుడు కానీ చంద్రుడు కానీ నక్షత్రములు కానీ భూమి కానీ ఈ పర్వతం గెలాక్సీస్ అంటాం చూసారా, అవన్నీ కూడా ఎంత గొప్పవంటే అవి మన మనుషులు చూస్తున్నప్పుడు ఆశ్చర్యపోతుంటారు. అంత గొప్ప సృష్టిని యాక్చువల్గా చాలామంది వైజాగ్ బీచ్ చూస్తేనే చాలామంది చాలా బ్రహ్మాండం అనిపిస్తుంది చాలామందికి.
కానీ సరాసంగా సైంటిస్టులు ఈ గెలాక్సీని మన ఆకాశం కళ్ళెత్తి చూస్తున్నప్పుడు, వాళ్ళు కొన్ని ఇన్స్ట్రుమెంట్స్ వాడి చూస్తున్నప్పుడు, అక్కడ ఉన్నటువంటి వాటి అన్నింటినీ చూస్తున్నప్పుడు, అదే చాలా పెద్ద అద్భుతం యాక్చువల్గా. మనం నక్షత్రాలు చూస్తాం, నక్షత్రాలకు మించినటువంటివి ఇంకేవో భూగ్రహాలు చాలానే ఉన్నాయంట, నక్షత్రాల కంటే పెద్దవి ఉన్నాయంట చాలా. అవన్నీ చూస్తే యాక్చువల్గా మనకి చాలా ఆశ్చర్యం కలుగుతుంటుంది. ఇప్పుడు బైబిల్ చెప్తున్న మాట ఏంటంటే, అది చూస్తున్నప్పుడు ఒక రకంగా మనకి ఏమర్థమవుతుందంటే, అది చూస్తున్నప్పుడు అందులో నుంచి మనకి దేవుని యొక్క మహిమ కనపరచబడుతుంది. ఓ రకంగా చెప్పాలంటే సృష్టిలో దేవుని యొక్క మహిమ మనకు కనపరచబడుతుంది. సృష్టి ఎందుకంత అద్భుతం అంట, సృష్టి అంత బ్రహ్మాండం అంటాము. ఎందుకు చాలామంది వాటిని స్టడీస్ చేయడానికి, ఎందుకు అంతమంది అన్ని రకాల ప్రయత్నాలు చేయడం, ఎందుకంత ఎక్సైట్మెంట్ అందులో ఏముందో వాళ్ళకి అంటే, అది దాన్ని ఎంతో కొంత అర్థం చేస్తున్నప్పుడు అది ఎంత బలమైనటువంటిది, లేదా ఎంత గొప్పదో, అది ఎంత మహత్యం కలిసి అర్థమవుతుంది. ఒక స్టార్ని మనం స్టడీ చేస్తాం నిజంగా, దాని గురించి కనుక నిజంగా సైంటిఫిక్గా కనుక ఎంతో కొంత బేసిక్ స్టడీ చేస్తేనే మనకు చాలా ఆశ్చర్యం కలుగుతుంది తెలుసా. దానికి అంత ప్రకాశం ఎక్కడ వస్తుంది, దానికి అంత మహిమ ఎక్కడ వస్తుంది. అందుకని కీర్తన 19 భక్తుడు అంటున్నాడు, ఆకాశం నీ మహిమను వివరిస్తుంది అంటే అర్థం. ఒక రకంగా సృష్టిని చూస్తేనే తెలిసిపోతుంది. ఏం తెలుస్తుంది తెలుసా, సృష్టిలో ఎంతో కొంత మహిమ ఉంది. ఆ మహిమ ఏం చేస్తుంది తెలుసా, సృష్టి ఏం చేస్తుందంటే దేవుని యొక్క మహిమను రకంగా ప్రతిబింబింప చేస్తుంది. దాన్ని చూస్తున్నప్పుడు మనిషికి ఏమర్థమవుతుందంటే, అదే ఎంత గొప్పదంటే, అంత గొప్ప దానిని సృష్టించినటువంటి ఆయన ఇంకెంత గొప్పవాడు అయి ఉంటాడు. ఒక సూర్యునికి అంత వెలుగుండి, అంత ప్రకాశం ఉన్నంత మహిమ ఉంటే, లేదా ఒక చంద్రుడికో, ఒక నక్షత్రమునకో, లేదా భూమికో అంత గొప్ప ప్రభావం, అంత ప్రత్యేకత ఉంటే, అంత గొప్పతనం ఉంటే, అప్పుడు ఆలోచించండి, దాన్ని చేసినటువంటి వానికి ఇంకెంత ప్రభావం ఉండాలి. ఇప్పుడు ప్రాబ్లం ఏంటో తెలుసా, మనము లేదా చాలామంది ఈ లోకంలో సృష్టిని మాత్రమే చూసి, ఈ నయాగరా ఫాల్స్ అని ఇంకేవో ఉండవు చాలా అద్భుతాలను చూస్తారా, ఈ 7 8 వండర్స్, వాటిని చూస్తే మనం ఆశ్చర్యపోతుంటాం మనం. కానీ దేవుడు ఈ సృష్టిని ఎంత అద్భుతంగా చేసింది ఏంటంటే, నువ్వు దాన్ని వరకే చూసి నువ్వు దాన్ని ఎంజాయ్ చేస్తూ దాన్ని బట్టి ఎక్సైట్మెంట్ ఫీల్ అవ్వమని కాదు. అది నువ్వు చూస్తున్నప్పుడు అక్కడ తాగిపోకుండా ఇంకా నువ్వు లోతుగా నువ్వు ఆలోచించి, నేనెంత మహిమ గలవాడు, నేనెంత ప్రభావం గలవాడిని నువ్వు చూడాలి. దేవుడు అందుకు సృష్టికి అంత ఘనతనిచ్చాడు. అందుకే రోమపత్రికలు కూడా బైబిల్లో మొదట అధ్యాయం మనం చూస్తే అక్కడ కూడా యాక్చువల్ మనం చూసిన బైబిల్లో పౌలు కూడా ఏం మాట్లాడుతుంటే, సృష్టిని చూస్తే చాలంటే మనకు అర్థమైపోద్ది ఏంటంటే దీని వెనకాల దేవుడు ఉన్నాడు అని అర్థమైపోద్దంట. కానీ మనం ఎప్పుడైనా సరే మనం నేచర్ని చూస్తున్నాం, కానీ దాన్ని దాటి మనం దేవుని యాక్చువల్ మనం చూడట్లేదు. ఇదే గొప్పది అనుకున్నాం, కానీ దాన్ని తయారు చేసినటువంటి ఇంకంత గొప్పడు మనం ఆలోచన చేయట్లేదు. మనం ఆయనంత మహిమగలంటే మనం ఆలోచన, మనం చాలా వరం చెప్పాలంటే మనం సృష్టి మాత్రమే చూసి అక్కడితో మనం సాటిస్ఫై అయిపోతున్న అర్థం ఏంటంటే, నువ్వు యాక్చువల్ ఇంకా కనీసం నువ్వు కొంచెం కూడా నువ్వు సృష్టిని సరిగ్గా నువ్వు అర్థం చేసుకోలేదని అర్థం. ఎందుకంటే నేను ఎక్సెప్ట్ చేసే కార్యం, నువ్వు ఆశ్చర్య కొలిపేట కార్యాలు ఈ భూమి మీద చాలా ఉన్నాయి. నీకు అది ఆశ్చర్యం కలిగేస్తుంది, దాన్ని చూసి నువ్వు ఆశ్చర్యపోతున్నాడు మనిషి. ఈవెన్ బిలీవర్ కూడా కొన్ని వాటిని చూసి ఆశ్చర్యపోతున్నాడు, కానీ దేవుని చూసి యాక్చువల్గా మనకు అంత ఎక్సైట్ మనకు కలగట్లేదు. యాక్చువల్గా సృష్టి మనకు ఆశ్చర్యం కలుగుతుంది, కానీ దేవుడు ఎప్పుడు కూడా మనకు అంత ఆశ్చర్యాన్ని కనిపించట్లేదు. ఇంత కారణం ఏంటంటే, మనం అందులో కూడా మనం దేవుని మనం చూడట్లేదు. కాబట్టి మనకి సృష్టి చాలా గొప్పగా అనిపిస్తుంది, కానీ సృష్టికర్త మనకు గొప్పగా అనిపించట్లేదు. కానీ దేవుడు సృష్టికి అంత మహిమను ఎందుకు ఇచ్చాడో తెలుసా, నువ్వు దాని ద్వారా అయినా సరే నువ్వు దాన్ని చూస్తున్నప్పుడు నువ్వు అర్థం చేసుకుంటే నా మహిమ ఏంటో నువ్వు అర్థము చేసుకోవాలి. దేవుడు అందుకు సృష్టికి అంత గొప్పతనాన్ని ఇచ్చాడు. కానీ ప్రాబ్లం ఏంటంటే, మనిషి సృష్టిని మాత్రమే చూసి సృష్టి వరకే వెళ్ళి అక్కడ వరకే ఆలోచించి దాని దగ్గరికి వెళ్ళి అక్కడ అయిపోయి దాన్ని పూజించడం స్టార్ట్ చేస్తున్నాం. ఎందుకని అది గొప్పతనం, దాన్ని పూజిస్తున్నాం, దాని యొక్క గొప్పతనం గురించి మాట్లాడుతున్నాం మనం. కానీ దేవుడు దానికి అంత గొప్పతనం ఎందుకు ఇచ్చాడంటే, మనిషి అక్కడికి వచ్చి దాన్ని పూజించాలి, దాన్ని పొడాలని కాదు, సృష్టిని సేవించాలని కాదు. ఆ సృష్టిని చూసినప్పుడు అందులో అంత గొప్పతనం, అంత ప్రత్యేకతని కనబడుతున్నప్పుడు నువ్వు అర్థం చేసుకోవాలంటే, దీని వెనక సృష్టికర్త అనేటువంటి ఒక ఆయన ఉన్నాడు, ఆయన ఇంకా మహిమ గలవాడు అని ఆయనని సేవించాలని దేవుడు సృష్టికి ఆ మహిమను ఇచ్చాడు. సృష్టిని చూస్తున్నప్పుడు ఆ సృష్టి యాక్చువల్ రకంగా నువ్వు సరిగ్గా దాన్ని చూసి అర్థం చేసుకోగలిగితే సృష్టికర్త దగ్గర నడిపిస్తుంది సృష్టి. అది చూడండి అంటాను, ఎప్పుడైనా సరే మనం ఎక్కడైనా ఒక మంచిది ఏదన్నా మనం ఒక సీనరీ చూసినప్పుడు మనం వెంటనే ఒక బిలీవర్ అయితే కనుక మనం ఏం అర్థం చేసుకోవాలంటే, ఆ సృష్టిని చూస్తున్నప్పుడు అక్కడ తాగిపోకుండా కొంచెం లోతుగా దేవుని గురించి ఆలోచించడం మనం స్టార్ట్ చేయాలి. నిజంగా కనుక అలా స్టార్ట్ చేస్తే కనుక అలా అలవాటు చేసుకుంటే నువ్వెంతో కొంత ఖచ్చితంగా ఈ భూమి మీద నువ్వు దేవుని యొక్క మహిమను ఖచ్చితంగా మనం చూడగలుగుతాం. కాబట్టి సృష్టికి దేవుడు మహిమను అందుకే ఇచ్చాడు. అదో రకంగా మనకి తెలియజేస్తుంది. ఇంకా మహిమకరమైనది ఇంకొకటి ఉంది, ఒక ఆయన ఇంకా మహిమకరమైన ఆయన ఉన్నాడని సృష్టి మనకి యాక్చువల్గా తెలుపుతుంది. అంతెందుకు యాక్చువల్గా చూడండి, ఏదైనా తోటలో మనిషిని మీరు చూస్తే కూడా మనకు తెలిసిపోద్ది.
మనిషిని చూస్తే అక్కడ మనిషి యొక్క లైఫ్ స్టైల్ కూడా ఎలా ఉంది ఒకసారి ఆలోచించండి. ఏదైనా తోటలో మనిషి ఎలా బ్రతికాడు యాక్చువల్గా ఒకప్పుడు పాపం నాకు మునుపు మనిషి ఎలా బ్రతికాడు, ఎంత గొప్పగా బ్రతి ఒకసారి ఆలోచించండి. భౌతికంగా చూసుకుంటే యాక్చువల్గా ఆదాముకి ఏ లోటు లేదు యాక్చువల్గా ఏదైనా తోటలో. ఆదాము నాకు ఇది అవసరము, నాకు ఇది కావాలి, కానీ నా దగ్గర లేదు, నాకు అందుబాటు లేదు అనేటువంటిది ఏది కూడా లేదు. ఆదాముకు తెలిసి ఇది నాకు అవసరం అనుకున్న ప్రతిదీ కూడా దేవుడు ఏదైనా తోటలో పెట్టాడు. జస్ట్ ఒకసారి ఆలోచించండి, ఆదాముకి ఎటువంటి బలహీనత లేదు, ఎటువంటి రోగము లేదు, ఎటువంటి ప్రాబ్లం లేదు, ఒక మెంటల్ డిప్రెషన్ లేదు, ఒక మెంటల్ టెన్షన్ లేదు, భౌతికంగా ఎటువంటి బలహీనత లేదు. ప్రాణాత్మ శరీరం మొత్తం కూడా 100% ఫుల్ ఫ్లెడ్జ్గా మంచిగా సంపూర్ణంగా పరిపూర్ణంగా పనిచేస్తున్నాయి మూడును. అంత అద్భుతంగా మనిషి ఏదైనా తోటలో ఒకప్పుడు బ్రతికాడు. అసలు జస్ట్ అలాగ ఆలోచిస్తాను, ఒకసారి ఆలోచించండి. అసలు నిజంగా అది ఎంత గొప్ప బ్రతికే ఉంటుందో ఒకసారి ఆలోచించండి. కొన్నిసార్లు చూడండి, దేవుడు మనం స్వస్థపరిస్తానే చాలా గొప్ప కార్యం అంటాం మనం, లేదా సంపూర్ణ ఆరోగ్యంతో మనం ఈ భూమి బ్రతుకుతుంటేనే అది గొప్ప ధన్యత. నిజమే, కరెక్టే, అది కూడా గొప్ప ధన్యతే. కానీ ఒకసారి ఆలోచించండి, ఇదే ఎంత గొప్పగా మనకి తృప్తిని, సంతోషాన్ని, ఆనందాన్ని ఇస్తుంది. దీన్ని బట్టి మనం దేవుని మహిమ చెల్లిస్తున్నామంటే ఒకసారి ఆలోచన, ఏదైనా తోటలో ఆదాము వాళ్ళు ఎలా బ్రతుకుంటారు, ఎంత హ్యాపీగా బ్రతుకుంటారు, ఎంత సంతోషంగా, ఎంత పరిపూర్ణంగా వాళ్ళు బ్రతుకుంటారు. ఆ లైఫ్ స్టాండర్డ్ ఎలా ఉంటుందో ఒకసారి ఆలోచించండి. అది ఆలోచిస్తే అనిపిస్తుంది, ఒక రకంగా అనిపిస్తుంది. ఇప్పుడు మన జీవితంతో పోల్చుకుంటే అసలు ఆదాము వాళ్ళు ఎంత మహిమకరంగా ఏదైనా తోటలో వాళ్ళు బ్రతికారని మనకు అనిపిస్తుంది. ఏదైనా తోటలో ఆదాము వాళ్ళు ఒక రకంగా మహిమకరంగానే బ్రతికారు వాళ్ళు కూడా. ఇంకా రకంగా చెప్పాలి, అసలు మహిమను దేవుడు వారికి కూడా ఆ రోజున ఇచ్చాడు. యాక్చువల్గా ఆ రోజున ఆ మహిమ వాళ్ళకి ఎలా వచ్చింది? ఒకటేంటంటే దేవుని యొక్క స్వరూపంలో, దేవుని యొక్క పొలిలో వాళ్ళు చేయబడ్డారు కాబట్టి ఓ రకంగా దేవుడు ఎలాగైతే ఉంటాడో దాదాపుగా మనిషి కూడా అలాగనే ఉన్నాడు. కాకపోతే ఏంటంటే కొన్ని విషయాల్లో మాత్రము దేవునికి మనిషికి కొన్ని విషయాల్లో మాత్రమే డిఫరెన్స్ ఉంటాయి. కానీ చాలా వరకు మాత్రము దేవుడు ఆ మనిషి అనేటువంటి వాడు దేవునిలాగానే చేయబడ్డాడు. కాకపోతే మనిషికి జ్ఞానం ఉంది కానీ సర్వజ్ఞానము లేదు. మనిషికి బలం ఉంది కానీ సర్వాధికారము, సంపూర్ణ బలము దేవునికి ఉంటుంది కానీ మనుషులకి అది ఉండదు. కానీ దాదాపుగా దేవుడు ఏమై ఉంటాడో అలాగనే ఆల్మోస్ట్ అలా మనిషి కూడా దాదాపుగా అలాగనే ఉన్నాడు. అంత మహిమకరంగా బ్రతికాడు మనిషి, అంత మహిమకరంగా బ్రతికాడు. కానీ ప్రాబ్లం ఏంటి తెలుసా? తర్వాత ఏమైందంటే ఆదాము కూడా చూడండి, ఏదైనా తోటలో ఉన్నప్పుడు దేవుని యొక్క మాట విని దేవుడు తినద్దన్నటువంటి ఫలాన్ని తినకుండా ఉన్నంత వరకు దేవుడు మనిషిని యాక్చువల్గా ఏ స్టేజ్లో, ఏ స్టేటస్లో ఉంచాడో ఆ స్టేటస్లో మనిషి బ్రతుకుతూ వచ్చాడు. ఆ రోజున ఓ రకంగా ఆదాము ఏదైనా తోట దిగంబరుగా ఉన్నప్పుడు కూడా ఇంకొక మహిమతో ఆయన కూడా కప్పబడ్డాడు కాబట్టి ఎటువంటి అవమానము, సిగ్గానే ఆయనకు లేదు. యాక్చువల్గా చాలా మంచిగా ఆదాము ఆ రోజున బ్రతికారు. కానీ ప్రాబ్లం ఏంటంటే టైం వచ్చినప్పుడు సాతానుడు ఏదైనా తోటలోకి వచ్చిన తర్వాత సాతానుడు యాక్చువల్గా ఏం చేశాడంటే, మనకు తెలుసు బైబిల్లో సాతానుడు వచ్చి ఆదాముతో ఫస్ట్ అన్న మాట అంటే ఇది నిజమా అని మాట్లాడుతూ, దేవుడు ఏదన్నా ఈ చెట్లు ఏదన్నా ఫలం తినొద్దన్నాడు అంటే దేవుడు అది తోట మధ్యలో ఉంది చూసారు, దాన్ని తినొద్దన్నాడు, ఎందుకంటే తింటే ఖచ్చితంగా మీరు అదే చచ్చిపోతారు అని దేవుడు చెప్పాడు అని ఆదాము అవ్వలు చెప్పినప్పుడు అక్కడ సాతానుడు అన్నాడు, లేదు మీరు తింటే మీరు దేవతల వల్ల ఉంటారని ఆయనకు తెలుసు, అందుకనే దాన్ని తినొద్దని చెప్పాడు. ఇప్పుడు చూడండి, అక్కడ అప్పటి వరకు దేవుని యొక్క మాటను వింటూ ఆ ఫలం తినకుండాన్నంత వరకు ఒక రకంగా ఆదాము అవ్వలు ఆ తిని పాపం చేస్తే మనం అంటున్నాం. కానీ యాక్చువల్గా ఆత్మ సంబంధం చూసుకుంటే ఏం జరుగుంటే, లేదా ఏం ఆశపడి ఉంటే వాళ్ళ ఫలం తినారో ఒకసారి ఆలోచించాలి మనం. వాళ్ళు ఏది కాదన్నారు, ఏది కోరుకున్నారు కూడా మనం ఆలోచించాలి. ఏదంతో యాక్చువల్ ఏం జరిగిందంటే ఊరిని ఏదో ఫలం తిన్నారు కాబట్టి అని కాదు. నేను చెప్తాను చూడండి, ఫలంలో యాక్చువల్గా ఏమీ లేదు. ఫలం తినేశారు కాబట్టి ఫలంలో ఏదో ఉంది, ప్రాబ్లం ఉంది, దానివల్ల అది ఎఫెక్ట్ చూపించిందని కాదు. ఫలంలో ఏమీ లేదు. ఎందుకంటే ఏదైనా తోట మధ్యలో ఉంది, ఏదైనా తోటను సృష్టించింది దేవుడు. ఆ తోట మధ్య ఉన్నటువంటి ఆ చెట్టు ఫలం కూడా అది కూడా దేవుడే సృష్టించాడు కాబట్టి ఫలంలో యాక్చువల్గా ఏమీ లేదు. ఫలం ఎటువంటి కలుషితం లేదు, ఫలంలో ఎటువంటి పాపం లేదు. అది తిన్నారు కాబట్టి పాపం వాళ్ళకి వచ్చింది అనుకోవడానికి. కానీ జస్ట్ దేవుడు ఏంటంటే ఒక ఆజ్ఞ ఇచ్చాడు వాళ్ళకి. వాళ్ళు తనకి లోబడాలి కాబట్టి జస్ట్ ఒక ఆజ్ఞ ఇచ్చాడు. చెట్టు ఫలంలో ఏమీ లేదు, ఆజ్ఞలోనే ఉంది. అయితే ఇప్పుడు జస్ట్ దేవుని మాటను కాదని తిన్నారు. కానీ యాక్చువల్ దేవుని మాటను ఆదాము కానీ అవ్వ కానీ కాదన్నప్పుడు వాళ్ళు యాక్చువల్గా ఏం ఎక్స్పెక్ట్ చేస్తూ, ఏం ఆశపడుతూ వాళ్ళు తిన్నారో కూడా మనం ఆలోచించాలి. ఎందుకంటే ఆ సందర్భం తగ్గట్టు మనకి వాక్యం అంటున్నాం. వాళ్ళు యాక్చువల్గా సాతానుడు చేయమని తెలుసా, మీరు తింటే దేవతల్లాగా ఉంటారు. మన తెలుగు బైబిల్లో దేవతల్లాగా ఉంటారని వచ్చింది. యాక్చువల్గా ఇంగ్లీష్ బైబిల్ చూస్తే మీరు దేవుళ్ళలాగా ఉంటారని బైబిల్ ఉంది. అంటే ఒక రకంగా సాతానుడు వచ్చి యాక్చువల్గా రోజు ఏం చెప్పాడు తెలుసా, ఓ రకంగా దాదాపుగా దేవుని స్వరూపంలో, దేవుని పోలికలో చేయబడినటువంటి ఆదాము అవ్వలు దేవునిలాగానే ఉన్నారు యాక్చువల్గా చెప్పాలంటే. కానీ వచ్చి సాతానుడు ఏదైనా తోటలోకి వచ్చి ఏమన్నాడు తెలుసా, మీరు తింటే మీరు ఆయనలాగా మారిపోతారు కాబట్టి తినొద్దని, మీకు రావాల్సిన గొప్పతనాన్ని ఆయన కావాలని దాచేస్తాను, మీకు దూరం పెడుతున్నాడు అని ఎప్పుడైతే చెప్పడం స్టార్ట్ చేశారో వాళ్ళకి ఏమనిపించిందంటే, ఎంతకంటే బెటర్ లైఫ్ మనకి ఉంది, ఎంతకంటే మహిమను మనం పొందుకోవచ్చు, ఎంతకంటే బెటర్గా మనం బ్రతకచ్చు,
అని అనిపించింది వాళ్ళకి. అనిపించినప్పుడు యాక్చువల్ వాళ్ళు ఒక రకంగా చెప్పాలంటే ఆ టైంలో వాళ్ళు యాక్చువల్ ఆత్మ సంబంధంగా చెప్పకుండానే ఏం చెప్పారు, చేయకుండానే వాళ్ళు ఏం చేశారంటే, అప్పటివరకు వాళ్ళు తినకున్నంత వరకు మాకంటే దేవుడే గొప్పోడు అనుకుంటూ దేవుడిని గణపరుస్తూ వచ్చారు. కానీ ఓ మొమెంట్ వచ్చినప్పుడు సాతానికి మాటలు వినిన తర్వాత వాళ్ళకి అనిపించిందంటే, లేదు లేదు, ఆయనకంటే మనం కూడా గొప్ప వాళ్ళమి అవ్వగలం, మనకు కూడా అవకాశము ఉంది, ఆయన కింద మనం ఎందుకు బతకాలి, మనకు కూడా ఎంతో కొంత ప్రభావము మహిమ గొప్పతనం వచ్చేటువంటి అవకాశం మనకు కూడా ఉంది, మనం మాత్రం ఎందుకు తగ్గుండాలి అనుకున్నారు సాతానికి మాటలను బట్టి. ఎప్పుడైతే అనిపించిందో వాళ్ళ ఫలం తింటున్నప్పుడు వాళ్ళు ఏం ఆశపడుతూ తిన్నారంటే, మా లైఫ్ ఎంతకంటే బెటర్గా మారుతుంది, మాకు కూడా మహిమ వస్తుంది. ఎందుకంటే సాతాను చూసారా, మీరు కూడా దేవతల వల్ల ఉంటారు, దేవుళ్ళలాగా ఉంటారు, ఆయన దేవుడు, మీరు కూడా ఆయనలాగా మారిపోతారు కాబట్టి మిమ్మల్ని వద్దంటే తినద్దు అన్నాడు. మీరు తింటే మీరు కూడా ఆయనలాగా మారిపోతారు. ఆయనలాగా మారిపోవడం అంటే డిఫరెన్స్ ఏంటి, ఆల్రెడీ దాదాపుగా వాళ్ళు దేవునిలాగానే ఉన్నారు. ఏదైనా తోటలో ప్రపంచం అంతట్లో ఆ మొమెంట్లో ఆదం అవ్వల కంటే బెటర్గా ఉన్నది ఏది కూడా సృష్టిలో లేనే లేదు ఆ టైంకి. కానీ ఇంకను వారు దేన్నో చూసి కాదు, ఏమి చూడకుండా కూడా జస్ట్ సాతాను చెప్పిన మాటలు నమ్మి ఎంతకన్నా బెటర్ది ఇంకెంతకన్నా మహిమను తెచ్చుకున్నటువంటి కార్యం ఇంకోటి ఉంది అనుకొని సాతానికి మాటలు నమ్మి వాళ్ళు దాన్ని తినడం స్టార్ట్ చేస్తారు. వాళ్ళు తింటప్పుడు వాళ్ళ ఉద్దేశం ఏంటంటే, ఇంకా మనం మహిమను ఎక్కువ తెచ్చుకుంటాం, ఆయన కింద మనం ఎందుకు బతకాలి, మనం కూడా ఆయనతో సమానంగా మనం కూడా ఉండొచ్చు అనుకొని తిన్నారు. ఎప్పుడైతే తిన్నారో వెంటనే తిన్న తర్వాత వెంటనే వాళ్ళు తెలిసిపోయింది ఏంటంటే, ఉన్నది కాస్త పోయింది. ఏ మహిమ అయితే దేవుడు వారికి యాక్చువల్గా ఆ రోజున ఇచ్చాడో ఉన్న మహిమ అంతా కూడా ఆ మూమెంట్లో పోయింది. అంటే రకంగా మనిషి యొక్క దురాలోచన ఏంటి, సాతాన్ యొక్క ఆలోచన ఏంటో మనం తెలుసుకోవాలి. బేసిక్గా ఆ మూమెంట్ నుంచి మనిషి యొక్క ఆలోచన ఏంటో తెలుసా, మనిషి యొక్క ఆలోచన ఏంటంటే దేవుని కంటూ గొప్పగా ఉండాలని మనిషి యొక్క ఆలోచన, మనిషి కూడా గొప్పగా ఉండాలని ఆలోచన. ఆ రోజు నుంచి మనిషి బేసిక్గా సాతాను అందుకే మోసం చేస్తాడు మనల్ని. అందుకే చూడండి, ఈ రోజుల్లో ఎవరు కూడా దేవుని యొక్క మాట వినడానికి ఇష్టపడరు. చాలా సందర్భంలో విశ్వాసాలను కావచ్చు, ప్రపంచం కూడా ఎవరి మాట వినం. ఎందుకంటే మనం గొప్పలాగా కనపడాలంటే ప్రతి వారికి ఉండేటువంటి ఆశ అది ఆ టైం నుండి మొదలైంది. ఇప్పుడు ఎందుకు చాలా సందర్భం మనం ఎందుకు మాట వినమంటే, మనం గొప్పగా కనబడాలి కాబట్టి, మనం గొప్పగా ఉందాం అనుకున్నాం కాబట్టి ఇంకొకరి మాట మనం కాదంటున్నాం. ఏదైనా తోట ఎగ్జాక్ట్ అది జరిగింది, అది ఏదైనా తోట తాగిపోలేదు, ఇంకా కంటిన్యూ అవుతూనే ఉంది, అది కంటిన్యూ అవుతూనే ఉంది. ఆ మహిమ అప్పుడు పోయింది చూసారా మనకి. అది పోయిన తర్వాత ఇంకా మనిషి ఇప్పటికి కూడా చాలా సందర్భాలు సంపాదించిన ప్రయత్నం చేస్తున్నాడు, మనిషి మహిమను సంపాదించుకోవడానికి. కానీ యాక్చువల్గా తెలుసా, మనకు ఆల్రెడీ ఉన్నటువంటి మహిమను యాక్చువల్గా మనం కోల్పోయాం. అది మాత్రమే కాదని ఇంకోటి ఏం జరిగిందంటే, ఇంతకుముందు దేవుడు వచ్చినప్పుడు ఏదైనా తోటలో చల్లటి పూట సాయంత్రం వేళ దేవుడు వచ్చినప్పుడు దేవునితో పాటు నేరుగా వెళ్ళి సహవాసం చేస్తూ దేవుడు మహిమ గలవాడైనప్పుడు కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా, ఎటువంటి ఆటంకం లేకుండా హ్యాపీగా వెళ్ళి చాలా ఫ్రీగా మాట్లాడగలిగేటువంటి స్థితి ఏదైతే ఉండేదో ఆదాం అవ్వలకి, ఇప్పుడు ఎప్పుడైతే వారు మహిమను కోల్పోయారో ఇప్పుడు దేవుని మహిమను యాక్చువల్గా వాళ్ళు చూడలేకపోతున్నారు. ఇప్పుడు దేవుడు పిలిచినప్పుడు దాక్కుంటున్నారు. ఇప్పుడు అందుకని చూడండి, దేవుడు ఏదైనా తోటలో వాళ్ళని బయటికి పంపించారు చూసారా. ఆ మొమెంట్ నుంచి ఇప్పుడు యాక్చువల్గా మనిషిలో ఒక ప్రాబ్లం ఉంది. ఆ ప్రాబ్లం ఇప్పుడు ఏంటంటే, ఇప్పుడు మనిషి దేవుడు ఏమై ఉన్నాడో ఏదైనా తోటలో ఆదాము ఒకప్పుడు ఎలాగైతే దేవుడిని చూశాడో ఇప్పుడు మనిషి అలాగనే చూడలేడు. ఎందుకంటే ఆ చూసే కెపాసిటీ మనిషి కోల్పోయాడు. దేవుడు తన మహిమను చూసేటువంటి ఆ కెపాసిటీని ఆదాము అమలు చేసినప్పుడు దేవుడు మనిషిలో పెట్టాడు దాన్ని. కానీ ఎప్పుడైతే దేవుణ్ణి కాదనుకొని మనమే మహిమను సంపాదించుకుందాం అనుకున్నామో ఉన్న మహిమను మనం కోల్పోయాం. ఇప్పుడు ఉన్న మహిమను కోల్పోయాం. ఇప్పుడు యాక్చువల్గా నువ్వు దేవుణ్ణి, మహిమ కలిగినటువంటి దేవుణ్ణి నువ్వు ఆ మహిమతో నువ్వు చూడలేవు. ఇప్పుడు యాక్చువల్గా నువ్వు చూడవో కాదు, నువ్వు చూడలేవు. ఎందుకంటే నీకు కెపాసిటీ ఇప్పుడు నువ్వు కోల్పోయావు. అందులో చూడండి, బైబిల్లో మాట ఉంది, చూద్దాం. చూడండి, కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రికలోకి వెళ్దాం ఒకసారి. కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయము 4వ వచనం చదువుతాను. కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 4వ అధ్యాయము 4వ వచనం నేను చదువుతాను. చూడండి, దేవుని స్వరూపి అయి ఉన్న క్రీస్తు మహిమను కనపరచు సువార్త ప్రకాశము వారికి ప్రకాశింపకుండు నిమిత్తము. గమనించండి, సువార్త ప్రకాశము వారికి ప్రకాశింపకుండు నిమిత్తము ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి మనోనేత్రములకు, గమనించక నేత్రలు కాదు, మనోనేత్రములకు గుడ్డితనము కలుగజేశాను. అంధకారములో నుండి వెలుగు ప్రకాశించును గాక అని పలికిన దేవుడే తన మహిమను గూర్చిన జ్ఞానము యేసుక్రీస్తునందు వెల్లడి పరచుటకు మా హృదయముల్లో ప్రకాశించెను. గమనించండి, ఇక్కడ పౌలు ఇక్కడ కొన్ని విషయాలు మాట్లాడుతూ దేవుని మహిమను మనం కోల్పోమని చెప్తున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ యాక్చువల్గా మాట్లాడుతూ అయితే ఇప్పుడు మరలా దేవుడు ఏం చేస్తాడంటే,
ఆ మహిమను కనపరిచే ప్రయత్నం చేస్తున్నాడు. కానీ మనిషి చూడలేడు, అందుకే మనిషి దేవుని దగ్గర రాడు. ఈ రోజుల్లోని క్రీస్తు దగ్గర చాలామంది ఎందుకు రారు అంటే, క్రీస్తు అంత మహిమ గలవాడో లోకం చూడట్లేదు. జాగ్రత్తగా గమనించండి, క్రీస్తు ఎంత గొప్పడు, ఎంత ప్రత్యేకమైన వాడో లోకం చూడట్లేదు. అందుకనే క్రీస్తు నమ్మరు వాళ్ళు ఎందుకు నమ్మరంటే, బేసిక్ ఒక ప్రాబ్లం ఏంటో తెలుసా? బలవంతంగా మనం నమ్మించే ప్రయత్నం చేయట్లేదు. ఒకటి జరగాలి వాళ్ళకి, ఎవరైనా సరే క్రీస్తు నమ్మాలంటే ఒకటి జరగాలి. ఏం జరగాలంటే, క్రీస్తు ఎంత మహిమ గలవాడో ఆ మహిమ వాళ్ళు చూడడానికి ఏంటంటే వాళ్ళ కన్నులు తెరవబడాలి. ఎందుకంటే సాతానుడు వాళ్ళ గుడ్డిదనం కలుగజేశాడు. గుడ్డిదనం కలుగజేసి అంటే అర్థం ఏంటంటే, కళ్ళు ఉన్నాయి, ఒక రకంగా చెప్పండి, చూడండి, గుడ్డోళ్ళు ఉంటారు, వాళ్ళు కనుగుడ్లు ఉంటాయి, కానీ చూసే సామర్థ్యం వాళ్ళకి లేదు. వాళ్ళు చూడరండి అంటే కళ్ళు లేవు కాబట్టి చూడరని కాదు, కళ్ళు ఉన్నాయి కానీ చూసే సామర్థ్యము వాళ్ళకి లేదు. అలాగే దేవుని యొక్క మహిమను మనం యాక్చువల్గా ఒకప్పుడు ఏదంతో ఉన్నప్పుడు మనిషి రిసీవ్ చేసుకున్నాడు, చూడగలిగాడు. ఇప్పటికీ ఆ అవయం దాన్ని గ్రహించగలిగేటువంటి స్థితి, చూసేటువంటి స్థితి ఉంది, కానీ ఆ సామర్థ్యాన్ని కోల్పోయాడు మనిషి. అందుకనే ఇప్పుడు మనిషి క్రీస్తు యొక్క మహిమను చూడ్డు. అందుకే ఇప్పుడు ఏమవుతుందంటే లోకం, అందుకనే వాళ్ళు క్రీస్తు నమ్మరు. ఎందుకు నమ్మరంటే బేసిక్గా నమ్మకూడదని కాదు. ఒకసారి ఆలోచించండి, మనం వాళ్ళు నమ్మట్లేదని మనం ఉంటాం, కానీ ఎవరన్నా కనుక నిజంగా క్రీస్తు యొక్క మహిమను కనుక వాళ్ళు చూస్తే వాళ్ళు నమ్మడం మానేస్తారా? దేవుణ్ణి నమ్మడం మానేస్తారా? ఎవ్వరు కూడా ఆయన మహిమను చూసి కూడా నమ్మకుండా మేము ఉంటామని నేను ఎవరు అనరు. వాళ్ళు కనుక నిజంగా కనుక క్రీస్తు యొక్క మహిమను చూస్తే ఖచ్చితంగా ప్రతి వారు వరంగా యేసుక్రీస్తు విశ్వాసం ఉంచుతారు. ఇప్పుడు మరలా ఎలాగ దేవుడు తన మహిమను కనపరుస్తాడంటే, సువార్త అనేటువంటి వెలుగు ద్వారా లేదా జ్ఞానము ద్వారా దేవుడు మరలా వాళ్ళ కన్నుల దగ్గర తన మహిమను కనపరుచుకుంటాడు. ఎవరెవరు రక్షణ పొందుతారు, ఎవరెవరు యేసుక్రీస్తు నిజమైన దేవుడు అని గ్రహించగలుగుతారంటే, ఎవరైతే ఆ మహిమను చూడగలుగుతారో వాళ్ళు మాత్రమే యేసుక్రీస్తు దేవుడిని నమ్ముతారు. జస్ట్ ఒకసారి ఆలోచించండి, ఎందుకు ఇది మాట వాస్తవం ఎందుకు చెప్తానంటే, ఎవరో సువార్త చెప్పారు, ఆ సువార్త లాజికల్గా మనకు బాగా కనెక్ట్ అయింది కాబట్టి మనం నమ్మేస్తామని కాదు. ఓ రకంగా బహుశా పైన చూస్తే అంతే, కానీ యాక్చువల్ లోపల చూస్తే 3.5 సంవత్సరాలు పరిచర్య చేసి మనుషుల ద్వారా హింసింపబడి ఒక ఫెయిల్యూర్ లాగా చనిపోయినటువంటి యేసుక్రీస్తు యందు మనం ఎందుకు విశ్వాసం ఉంచాం? ఒకసారి ఆలోచించండి, ఎందుకు విశ్వాసం ఉంచాం? ఓ రకంగా ఇప్పటికీ వెనక్కి తిరిగి ఆలోచించి నిజంగా అలాంటి అసలు ఎందుకు విశ్వాసం ఉంచాం? మనం ఏం చూసాం యాక్చువల్గా మనకు ఒక రకంగా తెలియదు, కానీ ఏదో చూసాం. ఆ టైంలో బాగా కన్విక్షన్ వచ్చేసింది, మనకి బాగా కన్విన్స్ అయిపోయాం. ఆ మూమెంట్లో ఏమైపోయామంటే క్రీస్తే దేవుడు అని మనం నమ్మేసాం. ఆ మూమెంట్లో సడన్గా ఒకరోజు ఎలా నమ్మాలని ఎందుకు అనిపించింది? మన జీవితాన్ని తీసుకెళ్ళాలని చేతులు ఎందుకు పెట్టాలనిపించింది? యేసుక్రీస్తే ప్రభు అని అనాలని ఎందుకు అనిపించింది నోటుతో మనకి? ఆ రోజు మనం నిజంగా ఒప్పుకున్నప్పుడు సీరియస్గా నిజంగా అనుంటే యేసుక్రీస్తే నాకు ప్రభు అని మనం అన్నామంటే అర్థం ఏంటంటే, ఓ రకంగా నీ జీవితాన్ని ఆయన చేతుల్లో నువ్వు పెట్టేసావు. అలాగా నువ్వు చూడటువంటి ఒక ఆయన చేతిలో నీ లైఫ్ ఎలా పెట్టేస్తావు అంటే, నువ్వు ఖచ్చితంగా ఆ మూమెంట్లో నీకు అర్థం కాలేదేమో, కానీ ఏదో నువ్వు క్రీస్తులో చూసావు కాబట్టి, ఎవరు చూడలేదు, నువ్వేదో ప్రత్యేకత ఆయనలో చూస్తావు, ఆయనలో గొప్పతనం మనం చూసాం కాబట్టి సడన్గా ఒక రోజున మన బంధువులు, మన కుటుంబము వాళ్ళకి సాంప్రదాయాన్నింటినీ దాటి కాదని వచ్చి క్రీస్తు మన విశ్వాసం ఉంచాం. ఎందుకంటే ఆ టైంలో మన హృదయాల్లో లేదా మన మనోనేత్రాల్లో క్రీస్తు యొక్క మహిమ సువార్త ద్వారా ప్రకాశింపబడింది. అలా ప్రకాశింపబడినప్పుడు ఇప్పటివరకు చూడలేనటువంటి స్థితులు, అర్థం చేసుకునే స్థితిలో ఉంటుంటే మనము సడన్గా క్రీస్తు ఎవరో మనకు అర్థమయ్యాడు. ఇప్పుడు ఆయన జస్ట్ ఒక మనిషి కాదని మనకు అర్థమయ్యాడు. ఇప్పుడు ఎందుకు సడన్గా ఇప్పుడు ఏం చేస్తామంటే, మనం నమ్మేము, తీసుకెళ్ళి మన జీవితం దేవుని చేతుల్లో పెట్టి చచ్చిపోయే వరకు, చచ్చిపోయిన తర్వాత కూడా మరలా ఆయన మనల్ని పరలోకాన్ని తీసుకెళ్తాడు, నిత్యం మనం ఆయనతో పాటు ఉంటాం, ఒక నమ్మకంతో మనం బ్రతుకుతున్నాం జీవితాంతం. ఎలాగా అది ఎలా సాధ్యం అంటే, ఖచ్చితంగా ఆ సువార్త ఎవరో మనకు చెప్తున్నప్పుడు, అది మనం వింటున్నప్పుడు ఆ ఒప్పుదల మన కోసం యాక్చువల్గా ఏం జరిగిందంటే, నువ్వు సువార్తను అర్థం చేసుకున్నావని కాదు, సువార్త ద్వారా దేవుడు తన మహిమను ప్రకాశింపచేశాడు. సువార్త ద్వారా దేవుడు వెలుగును ప్రకాశింపచేసి క్రీస్తు ఎంత మహిమ గలవాడో నీకు అర్థమయ్యాడు. ఎందుకంటే అప్పటికు చరిత్ర కానీ లేదంటే లోకం అంతా కూడా క్రీస్తు చచ్చిపోయాడు, మన రోమ సైన్యం చంపేశారు, ఆయన చచ్చిపోయాడు అని అందరూ అంటూ లోకం అదే వాస్తవం నమ్ముతూ ప్రకటిస్తూ ఉంటే, సువార్త విన్నప్పుడు కొంతమంది సడన్గా క్రీస్తు దేవుడిని నమ్ముతున్నారు. ఎలా నమ్ముతున్నారంటే దానికి రీజన్ ఏంటంటే, సువార్త ప్రకటింపబడినప్పుడు ఆ వ్యక్తి ఏదో బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తాడు సువార్త కాబట్టి వాళ్ళు క్రీస్తు నమ్మేస్తారని కాదు, ఆ సువార్త అనేటువంటి వెలుగు ద్వారా దేవుడు తన మహిమను వారి దగ్గర బయలుపరుచుకున్నాడు. ఇప్పుడు ఏమైందంటే, సువార్త ద్వారా నీ మనోనేత్రాలు వెలిగింపబడ్డాయి. సడన్గా
నీ మనస్సు క్రీస్తు ఎలాంటి నీకు అర్థమయ్యాడు. అప్పుడు అర్థం కాని ఒక విషయం సడన్ నీకు అర్థమయ్యేసరికి, వెలుగు ప్రకాశింపబడేసరికి సడన్ నీకు తెలిసిపోయింది క్రీస్తు ఒక సాధారణ వ్యక్తి కాదు. నువ్వు ఆ పాయింట్కి ఎలా వచ్చావు? ఆయన సాధారణమైన వాడు కాదని అన్నామంటే అర్థం ఏంటంటే ఆయన ప్రత్యేకమైన వాడు అంటున్నావు. ఆయన ప్రత్యేకమైన వాడు అన్నామంటే అర్థం ఏంటంటే ఆయన మహిమ గలవాడని మనం అంటున్నాం. ఆయన జస్ట్ నీళ్ళన్నాలంటే మనిషి కాదు, ఆయన ప్రత్యేకమైన వాడు, ఆయన మహిమ గలవాడు, ఆయన దేవుని కుమారుడు. అందుకే నా వెలుగు ఎప్పుడైతే ప్రకాశింపబడిందో మనం క్రీస్తుని నమ్మాము. అంటే ఆదాము పాపం చేసినప్పుడు ఏదైతే మనం కోల్పోయామో మరలా సువార్త ద్వారా దేవుడు ఏం చేస్తాడంటే తన మహిమను మనుషులకు బయలుపరుచుకుంటున్నాడు. సువార్త ప్రకటన ద్వారా తన మహిమను వెల్లడిపరుచుకుంటున్నాడు. అలా వెల్లడిపరుస్తూ ఉన్నప్పుడు చూడగలిగే ప్రతి వాళ్ళు కూడా, చూసిన ప్రతి వారు కూడా, ఎవరెవరికైతే దేవుడు బయలుపరచడం వాళ్ళందరూ కూడా దేవుని యొక్క మహిమను చూశారు కాబట్టి వాళ్ళు క్రీస్తు విశ్వాసము ఉంచారు. ఏదైనా తోటలో కోల్పోయింది మళ్ళీ స్వార్థ ద్వారా దేవుడు ప్రతి వారికి కూడా ప్రకటిస్తున్నాడు. మనం కూడా ఇప్పుడు దేవుని నమ్మామంటే ఎందుకు నమ్మాం? మనం యాక్చువల్గా ఎవరో స్వార్థ చెప్తే మనం నమ్మాం కరెక్టే, కానీ యాక్చువల్గా ఆత్మీయంగా చూసుకుని ఏం జరిగిందంటే మన హృదయంలో మనకు తెలియకుండానే అది జరిగింది. కొన్నిసార్లు చూడండి, ఇప్పుడు ఒక్కోసారి మనకు అనిపిస్తుంది ఆ మొమెంట్లో నాకు ఎందుకు అలా అనిపించలేదండి, ఆ మొమెంట్ జస్ట్ సువార్త విన్నాను కానీ నాకు ఎందుకు ఇదంతా ఎక్స్పీరియన్స్ నాకే తెలియదని బహుశా మీరు కొంతమంది అనుకుంటారేమో. అంటాను ఆ టైంలో మనం పసిబిడ్డలం కాబట్టి, అప్పుడే మనం తిరిగి జన్మిస్తున్నాం కాబట్టి నీకేం జరుగుతుందో నీకు కూడా తెలియదు. ముందు ఒకసారి ఎగ్జాంపుల్ చెప్పండి చూస్తారా, చిన్నపిల్లలు ఒక స్త్రీ ఉన్న డెలివరీ టైం వచ్చినప్పుడు, డెలివరీ అయినప్పుడు ఇక్కడ ఏం జరుగుతుందో తల్లి తెలుస్తుంది, చుట్టుపక్కల వాళ్ళు తెలుస్తుంది, కానీ పిల్లడికి ఏమీ తెలియదు. అందుకని చూడండి, పిల్లడు పెద్దడే కొంతకి మనం చెప్తాం, నువ్వు పుట్టినప్పుడు నువ్వు ఎలా బిహేవ్ చేసావు, నువ్వు ఎలా ఏడ్చావు, నువ్వు ఎలా చేసావు, వీళ్ళు ఎలాగన్నారు వాళ్ళు ఎలాగన్నారు అని మనం చాలా చెప్తాం పిల్లలకి. వాళ్ళు పెద్దలు అవుతున్నప్పుడు చెప్తాం. వాళ్ళు అక్కడ ఉన్నప్పుడు వాళ్ళకి అర్థం కాదు, వాళ్ళ చుట్టూ చాలా జరిగింది కానీ వాళ్ళకి అది తెలియదు. వాళ్ళు పెద్దలయ్యే కొందుకే తర్వాత ఎవరో ఒకరు వారికి ఆ మొమెంట్ ఇలా జరిగింది నీకు అని చెప్తారు. అలాగే మనం తిరిగి జన్మించినప్పుడు కూడా ఆ మొమెంట్ నీకు అర్థం కాకపోవచ్చు, కానీ ఇప్పుడు నువ్వు కొంచెం ఎదిగిన తర్వాత, నువ్వు పెద్ద అయిన తర్వాత, దేవుని కుటుంబంలో చేర్చబడి నువ్వు కొంచెం ఎదిగిన తర్వాత ఇప్పుడు దేవుడు మనం చెప్తున్నాడు, నువ్వు పుట్టినప్పుడు ఇది జరిగింది, అక్కడ మనం రక్షణ పొందినప్పుడు ఇది జరిగింది, ఇది దేవుడు మనకి నువ్వు పెద్దవాడైన తర్వాత ఇప్పుడు బయలుపరుచుకుంటున్నాడు దేవుడు. ఆ మొమెంట్లో ఏదో మనం నమ్మేసి ఏదో జరిగింది అనుకున్నా, ఏం జరిగిందంటే ఆత్మ సంబంధంగా ఇది జరిగింది. ఎప్పుడైతే ఆ రోజు నువ్వు క్రీస్తు యొక్క మహిమను చూసారా, అప్పుడు ఆయన విశ్వాసం ఉంచాం. కానీ అది అక్కడితో అయిపోయేది కాదు. ఆ మూమెంట్లో నువ్వు వెలుగును మహిమను చూడడం స్టార్ట్ చేసావు, అది వన్ టైం ఎక్స్పీరియన్స్ కాదు. అప్పటి నుంచి ఏం జరుగుతుందంటే తరచుగా దేవుని యొక్క మహిమను చూడగలిగేటువంటి స్థితిలో నేను దేవుడు నడిపిస్తూ ఉంటాడు. సామర్థ్యము ఆ రోజున స్టార్ట్ అయ్యింది. ఆ ఒక్కసారి కాదు, రక్షణ పొందినప్పుడు క్రీస్తు మహిమ గలవాడు, ఆయన మహిమను చూసా నమ్మాం. కానీ అక్కడితో అయిపోయింది కాదు. ఆ స్టార్ట్ చేసిన ఆ పాయింట్ నుంచి అప్పటి నుంచి మనం చూస్తూనే ఉంటాం దేవుని యొక్క మహిమను, తరచుగా చూస్తాం. అందుకని చర్చకు వస్తూ ఉంటాం, ప్రార్థన చేస్తుంటాం, వాక్యం వింటూ ఉంటాం. ఇవన్నీ జరుగుతున్నప్పుడు ఏం జరుగుతుంది తెలుసా, ఆ రోజు రక్షణ దగ్గర నువ్వు మహిమను చూడడం స్టార్ట్ చేసావు, అది అక్కడితో అయిపోలేదు, అది అప్పుడప్పుడు అలాగా కంటిన్యూ అవుతూనే ఉంటుంది మనకి. అలా అప్పుడప్పుడు దేవుడు తన మహిమను కనపరుచుకుంటూ ఉన్నాడు. నీకు దేవుని సన్నిధిలో వచ్చినప్పుడు లేదా నీ జీవితంలో ఒక అద్భుత కార్యం చేస్తూ దేవుడు అప్పుడప్పుడు తన మహిమను నీకు బయలుపరుచుకుంటూనే ఉన్నాడు. నువ్వు అధికంగా క్రీస్తు యొక్క మహిమను చూస్తూనే ఉంటున్నావు. అందువల్ల చూడండి, మనకు దేవుడు ఎప్పుడు కూడా క్రిస్టియన్ లైఫ్లో దేవుడు ఎప్పుడు మనకు బోరు కొట్టకూడదు. దేవుడు లేదా దేవుని సన్నిధి బోరు కొట్టిన అర్థం ఏంటంటే నువ్వు మహిమను చూడడం మానేస్తావు కాబట్టి దేవుడు నీకు బోరు కొడుతున్నాడు. ఒకసారి ఆలోచన, నిజంగా దేవుడు అలాగే మనిషికి బోరు కొడతాడు ఒకసారి ఆలోచించండి. చాలామంది ఇవన్నీ చెప్పేది క్రిస్టియన్స్ కోసం చెప్తున్నాను. చాలామంది రక్షణ పొందినప్పుడు దేవుని మహిమను చూశారు, కానీ ఆ తర్వాత నుంచి వాళ్ళు చూడడం మానేస్తున్నారు వాళ్ళు. కానీ దేవుడు ఇంకను ఆ టైంలో అక్కడితో చేసి ఆపేసే ఉద్దేశం కాదు, అందులో కంటిన్యూ చేసే ఉద్దేశం. ఓ రకంగా ఇంకా చెప్పాలంటే నువ్వు ఆత్మీయంగా ఎదుగుతున్నావంటే అర్థం ఏంటంటే దాని ఎదుగుదలకి చాలా కారణాలు ఉంటాయి. ఎదుగుతున్నావంటే అర్థం ఏంటంటే నువ్వు విశ్వాసంలో ఎదుగుతున్నావు, నువ్వు ఆత్మీయంగా ఎదుగుతున్నావు, పరిశుద్ధంగా ఎదుగుతున్నావు, అలాగే నువ్వు మెంటల్గా ఎదుగుతున్నావు, ఇంకా చాలా విషయాలు ఎదుగుతూ ఉంటాం. మనం ప్రార్థనలు ఎదుగుతుంటాం, సహవాసంలో ఎదుగుతుంటాం. అలాగే ఎదిగేటువంటి కార్యాలు ఏవైతే ఉన్న వాటి అన్నింటిలో ఒక్కొక్కటి మరొక కార్యం ఏంటంటే ఆయన మహిమను చూసేటువంటి విషయంలో ఎదుగుతూ ఉంటాం మనం. అది కూడా వన్ టైం ఎక్స్పీరియన్స్ కాదు, అది కూడా తరచూ జరుగుతూ ఉంటుంది. అలా జరుగుతూ ఉంటేనే నువ్వు ఒక రకంగా చెప్పంటే నువ్వు దేవుళ్ళు ఎదుగుతూ ఉన్నావు అని అర్థం. నువ్వు పుట్టినప్పుడు ఏదైతే జరిగిందో నువ్వు ఎదిగే కొందికి అది ఇంకా ఎక్కువ జరుగుతూ ఉంటే నువ్వు ఎదుగుతూ ఉన్నట్టు. నువ్వు తిరిగి జన్మించినప్పుడు క్రీస్తు యొక్క మహిమను చూసావు, ఆ తర్వాత ఇంకా నువ్వు తరచుగా చూస్తూ ఉంటే నువ్వు ఎదుగుతున్నట్టు. నువ్వు అక్కడనే చూడడం మానేస్తారంటే అప్పుడు ఇలా జరిగింది కానీ నాకు తర్వాత ఏమీ లేదన్నట్టు అర్థం ఏంటంటే నువ్వు బహుశా క్రీస్తు యొక్క మహిమను చూడడం నువ్వు మానేసి ఉంటావేమో. కానీ దేవుడు మాత్రం తన మహిమను బయలుపరచిన దేవుడు ఇష్టపడుతున్నాడు. ఆ టైంలో రక్షణ పొందినప్పుడు మనం సామర్థ్యాన్ని పొందుకున్నాం తిరిగి, అది మరలా దేవుడు మహిమను మనకి చూపించే ప్రయత్నం దేవుడు చేస్తూనే ఉన్నాడు. ఒక రెఫరెన్స్ చూద్దాం చూడండి. ఇంకోటి ఈ 2వ పత్రికలోని 3వ అధ్యాయంలోనికి వెళ్దాం. చూడు 3వ అధ్యాయం, ఇదే 2 కొరింథీ పత్రిక 3వ అధ్యాయము
3వ అధ్యాయము 18వ వచనం చదువుతాను చూడండి. 3వ అధ్యాయము 18వ వచనం నేను చదువుతాను చూడండి. మనమందరము ముసుగులేని ముఖముతో, గమనించండి, మనమందరం అంటే విశ్వాసం గురించి మాట్లాడుతూ, ముసుగులేని ముఖముతో ప్రభు యొక్క మహిమను అద్దము వలె ప్రతిఫలింపజేయుచు మహిమ నుండి అధిక మహిమ పొందుచు, చూడండి గమనించండి, మనం పొందుచు ప్రభువు ఆత్మచేత ఆ పోలికగానే మార్చబడుచున్నాము. గమనించండి, పౌలు కొన్ని విషయాలు చెప్తున్నాడు. అంటున్నాడు చూడండి, మనం అందరము ముసుగు లేని ముఖముతో ప్రభు యొక్క మహిమను అద్దం వల్ల ప్రతిబింబజేస్తున్నాం. మనం చూడండి, దేవుని యొక్క మహిమను మనం చూడడం గురించి చెప్తున్నాను. చూసారా, 6వ సువార్త నమ్మినప్పుడు చూసాం. అది అక్కడితో అయిపోయింది కాదు, దేవుడు ఇంకా బయలుపరుచుకుంటున్నాడు. మనం ఎంతగా చూస్తున్నామంటే ఒక రకంగా చెప్పాలంటే, నువ్వు చూసేది నీలోంచి రిఫ్లెక్ట్ అవుతుంది అంటే ఒక రకంగా చెప్పంటే రిఫ్లెక్షన్ అంటే ప్రతిబింబించడం. నువ్వు దేవుని మహిమను ఎంత ఎక్కువ చూస్తావో నీలోండి మహిమ అంత బయటికి కనబడుతుంటుంది. మహిమ అన్నప్పుడు ఏదో వెలుగులాగా మీరు అలా అనుకోకండి. అలా దాని గురించి చెప్పట్లేదు ఇక్కడ. యాక్చువల్ చూడండి, అర్థం వల్ల మనం ప్రతిబింబ ఉంటే అర్థం ఏంటంటే, దేవుడు ఎంత మహిమ గలవాడో నీకు అది అర్థమైనప్పుడు ఆటోమేటిక్గా నీ లైఫ్ మీద దాని ఎఫెక్ట్ ఉంటుంది. నీ లైఫ్ మీద దాని ఎఫెక్ట్ ఎంత ఉంటుందంటే, ఓ రకంగా నువ్వు ఉన్న కొందుకి దేవుని యొక్క స్వరూపంలోనికి మార్చబడుతూ ఉంటామంటున్నాడు ఇక్కడ పౌలు. అంటే ఒక రకంగా ఎలాగంటే, నువ్వు ఏ డైరెక్షన్లో వెళ్తున్నావు ఒక రకంగా నువ్వు దాదాపుగా దేవుడిలాగా మారిపోయేటువంటి స్థితిలోకి వెళ్ళిపోతున్నావు. అంటే అలాగా నువ్వు ఇంకా బెటర్గా బ్రతుకుతున్నావు, ఇంకా నువ్వు బెటర్గా ఆలోచిస్తున్నావు, దేవుడిలాగా నువ్వు అందరినీ ప్రేమించగలుగుతున్నావు, దేవుడిలాగా నువ్వు అందరికీ సహాయం చేయగలుగుతున్నావు, దేవుడిలాగా అంత మంచి మనసుతో నువ్వు బ్రతుకుతున్నావు, అందరిని నువ్వు బలపరుస్తున్నావు. దేవుడు యాక్చువల్ ఏమైతే చేస్తుంటాడో అది ఎంతో కొంత మోతాదులో నువ్వు చేస్తూ ఉంటే అర్థం ఏంటంటే నువ్వు దేవుని యొక్క స్వరూపంలో మార్చబడుతున్నావు అర్థం. ఇది ఎప్పటివరకు జరగాలి? ఇది ఎదుగుతూ ఉండాలి, అన్నిట్లో ఇది ఎదుగుతూ ఉండాలి. ఏ పండుగ ఎదగాలంటే మరలా వచ్చినప్పుడు స్ప్లిట్ సెకండ్లో మొత్తం దేవునిలాగా మనం మారిపోతాం. రకంగా చెప్పాలంటే 100% మారిపోతాం. అంతవరకు కొంచెం కొంచెంగా మనం మార్పు చెందుతూ ఉంటామని ఇక్కడ పౌలు చెప్తున్నాడు. ఇక్కడ ఇప్పుడు ఇది ఎలా జరుగుతుంది అంటే, దేవుని మహిమ నీ ద్వారా ఎలా కనపరచబడుతుంది, ఎలా చూస్తావంటే, నువ్వు ఆయన ఎంత ఎక్కువ చూసే ప్రయత్నం చేస్తావో అంత ఎక్కువ దేవుడు తన మహిమను మనకి కనపరుస్తాడు. ఇక్కడ చూడడం గురించి మాట్లాడుతున్నప్పుడు ఏదో జస్ట్ పైన ఏదో చూడడం గురించి చెప్పట్లేదు. ఇక్కడ చూడడం అంటే యాక్చువల్గా ఏంటంటే ఇంగ్లీష్ బైబిల్ అయితే బిహోల్డ్ అని వస్తుంది. బిహోల్డ్ అంటే అర్థం ఒక రకంగా తేరి చూడటం గురించి మాట్లాడుతున్నాం. జస్ట్ చూడడం వేరు, తేరి చూడడం వేరు. తేరి చూడడం అంటే అర్థం ఏంటంటే ఆయన మీద మైండ్ పెడుతూ ఇంక వేరే దేని మీద మనం డిస్ట్రాక్ట్ అవ్వకుండా మైండ్ అంతా ఆయన మీద పెట్టి, దృష్టి అంతా ఆయన మీద పెట్టి ఆయన్నే చూస్తూ ఉండడం గురించి మనం మాట్లాడుతున్నాం. అలా చూస్తుంటే ఏం చెప్తా, నువ్వు క్రీస్తుని చూస్తూ ఉంటే ఆటోమేటిక్ క్రీస్తులా మనం మారుతాం. నువ్వు క్రీస్తులాగా చూస్తే క్రీస్తులా మార్చబడతావు. ఎందుకంటే ఆ రిఫ్లెక్షన్ నీలోంచి వస్తుంటుంది, ఆ ప్రతిబింబం నీలోని బయటకు వస్తుంటుంది. అప్పుడు నువ్వు ఇంకా దేవునిలాగా నువ్వు మార్చబట్టాలి అర్థం అంటే నువ్వు దేవుని చూడలేదని అర్థం. నువ్వు కనుక దేవునిలాగా దినదిన మార్చబడుతుంటే, నీ మాటల ప్రవర్తన అన్నింటిలో కనుక మార్చబడుతుంటే అర్థం ఏంటంటే, ఒక రకంగా నువ్వు క్రీస్తుని నిజంగా నువ్వు చూస్తున్న అర్థం. నువ్వు చెప్పుకోవడం కాదు, నేను క్రీస్తుని చూస్తాను, నువ్వు చెప్పడం కాదు. నిన్ను చూస్తున్నప్పుడు క్రీస్తులో ఉండేటువంటి లక్షణాలు కొన్ని నీలో కనబడాలి మనుషులకి. అలా కనబడితే అర్థం ఏంటంటే నువ్వు యాక్చువల్గా క్రీస్తుని చూస్తానని జనాలకు అర్థమవుతుంది. ఎందుకంటే ఆయన ఏదో ఉందో అది నీ మీద పడి నీ ద్వారా రిఫ్లెక్ట్ అవుతుంది. అది రిఫ్లెక్ట్ వస్తుంది కానీ, ప్రతిబింబం వస్తుంది కానీ అది నీ మహిమ కాదు. ఆయన మహిమ నీ మీద పడి అద్దంలో నుండి ఎదురుగొచ్చినట్టుగా నీలోండి బయటకు అది వస్తుంది. ఇక్కడ యాక్చువల్ అది నీది కాదు, అది ఆయనది. దేవుని యొక్క మహిమ, దేవుని యొక్క మహిమ. అది ఎలా వస్తుంది? అది మనం క్రీస్తును చూస్తూ ఉంటుండగా తేరి చూస్తూ ఉంటేనే అది సాధ్యము. తేరి చూస్తుంటేనే సాధ్యం అది. ఇప్పుడు చూడండి, సడన్గా చూడండి, గుడ్డి వాళ్ళు ఉంటారు చూసారా, వాళ్ళకి ఆపరేషన్ చేస్తే బహుశా వాళ్ళ దృష్టిని తిరిగి సంపాదించగలిగేటువంటి సామర్థ్యం వస్తే డాక్టర్ ఏం చెప్తారు తెలుసా? ఆపరేషన్ అయిన తర్వాత వాళ్ళకి ఆ కట్లను తీసి ఏం చెప్తారంటే, సడన్గా ఒకసారి మొత్తం సూర్యుని చూడమని చెప్పడు, గ్రాడ్యువల్గా ఆ లైటింగ్ని పెంచుకుంటూ వెళ్ళాలి. ఇప్పుడు నీకు కళ్ళు వచ్చినాయి, నువ్వు అన్నీ ఏదైనా చూసేస్తావు కాబట్టి సడన్గా వెళ్ళిపోయి నువ్వు బయటికి వెళ్ళి సూర్యుని చూసి అని డాక్టర్లు సలహా చెప్పరు. ఏం చెప్తారంటే, పెద్ద లైటింగ్స్ని మీరు డైరెక్ట్గా చూడొద్దు, మెల్లిమెల్లిగా. అందుకే ఫస్ట్ ఆఫ్ ఆల్ కలద్దలు పెట్టుకోమంటారు, కొంచెం లైటింగ్. ఆ తర్వాత గ్రాడ్యువల్గా నువ్వు ఎక్కువ లైటింగ్ని, కొంచెం లైట్ చూస్తున్నప్పుడు ఇంకా కొంచెం ఎక్కువ లైటింగ్ని చూడగలిగే సామర్థ్యం నీకు ఆటోమేటిక్గా వస్తుంది. అప్పుడు అది కొంతకాలం అలా చూస్తే మళ్ళీ ఇంకా ఎక్కువ లైటింగ్ చూడగలిగే సామర్థ్యం నీ కళ్ళు పొందుకుంటాయి. ఎగ్జాక్ట్ అలాగనే ఆత్మీయ జీవితంలో కూడా నువ్వు దేవుని ఎంత ఎక్కువ చూస్తూ ఉంటావు ఇంకా ఎక్కువగా నువ్వు దేవుని చూడగల సామర్థ్యం పొందుకుంటావు. ఎంత ఎక్కువ దేవుని చూడగల సామర్థ్యం పొందుకుంటావు అంత ఎక్కువ దేవుని యొక్క మహిమ నీలో ఉండి ప్రతిబింబింపజేస్తూ ఆ రిఫ్లెక్షన్ నీలో ఉండి వస్తూ ఉంటుంది. అప్పుడు నేను చూస్తున్నప్పుడు రకంగా చాలామంది క్రీస్తుని చూసినట్టే ఉంటుంది. ఒకవేళ కనుక మనలో క్రీస్తుని కొంతమంది చూడలేకపోతే అర్థం ఏంటంటే, చాలా సందర్భాల్లో బహుశా మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ క్రీస్తుని సరిగ్గా చూడట్లేదు.
ఇప్పుడు చూడడం అంటే ఎలా చూడడం తెలుసా? చూడండి చిన్నపిల్లలు చూడండి, ఇంట్లో కార్టూన్ నెట్వర్క్ చూస్తారు చూడండి. ఇంట్లో పిల్లలు ఈ టామ్ అండ్ జెర్రీలు వచ్చినప్పుడు, డోరేమాన్ లాంటివి వచ్చినప్పుడు వాళ్ళు ఎంత డీప్గా టీవీని వాళ్ళు చూస్తారంటే, మనం 2-3 సార్లు పిలిచిన వాళ్ళు పలకరు. 2-3 సార్లు పిలిచిన వాళ్ళు పలకరు. వాళ్ళు కనీసం వాళ్ళకి మనం పిలుస్తున్నాం అంటే అది కూడా వాళ్ళకి తెలియని కూడా తెలియదు. వాళ్ళు యాక్చువల్గా వాళ్ళు ఎంటైర్లీ వేరే ప్రపంచంలో ఉంటారు వాళ్ళు ఆ మూమెంట్లో. అంటే వాళ్ళంత దీర్ఘంగా చూస్తున్నారు దాన్ని. వాళ్ళు మన దగ్గర ఉంటున్నారు, మన సౌండ్ చెవుల్లోకి వెళ్తుంది, కానీ వాళ్ళు మాత్రం ఇక్కడ యాక్చువల్గా లేరు. ఎందుకని వాళ్ళు టీవీని తేరు చూస్తున్నారు. రకంగా చెప్పాలంటే ఒక బిలీవర్ కూడా తేరు చూడడం అంటే ఊరినేదో దేవుని అప్పుడప్పుడు చూడడం కాదు. ఇలా చిన్నపిల్లలు ఎలాగైతే టీవీని చూస్తారో అలాగే విశ్వాస దేవుని చూడడం మాడుతున్నాం. అలా చూస్తుంటే ఏం జరుగుతుందంటే ఉన్న కొందికి దేవునిలాగా మనం మారిపోతూ ఉంటాం. ఓ రకంగా ఇది ఎందుకండి అని అడిగితే ఓ రకంగా చెప్పాలంటే, నేనైతే ఒక సింపుల్గా చెప్పమని చేస్తాను. ఓ రకంగా ఈ లోక బ్రతికి ఎలాంటిదంటే రకంగా నువ్వు అక్కడికి వెళ్ళినప్పుడు దేవుని యొక్క మహిమను కంప్లీట్గా నువ్వు చూస్తావు. కాబట్టి ఏది కొంచెం కూడా ఆటంకం లేకుండా, అడ్డు లేకుండా ఆయన ఏమై ఉన్నాడో దాన్ని కంప్లీట్గా రివీల్ చేసుకుంటాడు, తాను బయలుపరుచుకుంటాడు. నువ్వు కూడా దాన్ని పూర్తిగా ఈ కళ్ళతో నువ్వు చూస్తావు. అది నువ్వు ఆ రోజు చూడడానికి ఒక రకంగా చెప్పాలంటే, ఈ రోజున ఈ భూమి మీద నువ్వు చేసేది ఒక రకంగా ట్రైనింగ్ పీరియడ్ లాంటిది, ప్రాక్టీస్ లాంటిది. ఒక రకంగా చెప్పాలంటే ప్రాక్టీస్ లాంటిది. ఈ భూమి మీద మనం దేవుని మహిమ చూడడానికి ఇంపార్టెంట్ అంటాను. ఎలా చూస్తావు దేవుని యొక్క మహిమను అంటే, దేవుని మహిమని ఈ కళ్ళతో చూసేదాన్ని మాట్లాడలేదు నేను. చూస్తే టక్కన పడిపోయి దాని గురించి నేను మాట్లాడలేదు. అలాంటి ఎక్స్పీరియన్స్ గురించి చెప్పట్లేదు నేను. మనోనేత్రాలు సువార్తలప్పుడు నువ్వు ఎలాగ క్రీస్తు మహిమ నువ్వు ఎప్పుడు చూసావు? ఈ కళ్ళతో చూడలేదు ఖచ్చితంగా. నువ్వు మనోనేత్రాలతో చూసాను పౌలు ఇక్కడ చెప్తున్నాడు. సువార్త ప్రకాశింపబడింది ఎక్కడ? నీ హృదయంలో. అప్పుడు చూసాం. అలాగే ఇప్పుడు కూడా మనం వాక్యం వింటా ఉన్నప్పుడు చాలా సందర్భంలో నేను ఏ అంశం గురించి అని చెప్పనండి. బేసిక్గా వాక్యం అంటే అంశం ఏదన్నా సరే కావచ్చు, దేవుని గురించే, దేవుని చుట్టూనే ప్రతిదీ తిరుగుతుంది. కాబట్టి మనం దేవుని గురించి మాట్లాడుతున్నాం. అప్పుడు దేవుని గురించి మాట్లాడుతున్నప్పుడు దేవుని యొక్క గొప్పతనం గురించి కదా మనం మాట్లాడుతున్నాం, దేవుని యొక్క మహిమ గురించే కదా. అప్పుడు ఒక రకంగా అర్థం ఏంటంటే, ఇక్కడ నువ్వు చేసే ప్రతి ప్రాక్టీస్ కూడా ఒక రకంగా ఎలాంటిదంటే, దేవుని యొక్క మహిమను చూడడానికే దేవుడు ఒక రకంగా నీకు రిహార్సల్స్ చేస్తున్నాడు ఈ భూమి మీద దేవుడు. ఎందుకంటే మూమెంట్లో అక్కడికి వెళ్ళాక దీన్ని ఫుల్ ఫ్లెడ్జ్డ్గా అక్కడ నువ్వు చేస్తావు, అది యాక్చువల్గా చేస్తావు. అందుకే చూడండి, మనం నిజంగా దేవుని యొక్క మహిమను చూస్తాం లేదా కూడా ఆలోచించుకోవాలి. ఎందుకంటే దేవుని యొక్క మహిమను చూస్తే సింపుల్ అందరికి అర్థమైతే చెప్పాలంటే, నువ్వు నిజంగా దేవుని యొక్క మహిమను చూస్తున్నావు అంటే లక్షణం ఎలా ఉంటాయి తెలుసా? నీకు ప్రాబ్లం వచ్చినప్పుడు నువ్వు ప్రాబ్లం పెద్దగా చూడవు. సింపుల్ చెప్పాలంటే నువ్వు దేవుని మహిమను చూసేటువంటి లక్షణం ఎలా ఉంటుందో సింపుల్గా చెప్తున్నాను. పెద్ద లోతుగా చెప్పడం సింపుల్గా చెప్తున్నాను. ఏంటంటే, నువ్వు నిజంగా దేవుని మహిమను అంతకంతకు నువ్వు చూస్తూ ఉంటే, ఇక్కడ కొరింథీ పత్రిక 3వ అధ్యాయంలో పౌలు చెప్పినట్టుగా నువ్వు అంతకంతకు చూస్తూ ఉంటే నీకే ప్రాబ్లము ఏది కూడా నీకు అంత పెద్ద ఇష్యూ అనిపించదు నీకు. ఎందుకంటే నువ్వు దేవుని మహిమను చూస్తే, దేవుడు అంత గొప్ప నీకు అర్థమైతే, దేవుని మహిమను చూడగలిగితే అప్పుడు ప్రాబ్లం నీకు పెద్దగా నీకు అనిపించకూడదు యాక్చువల్గా. అంతే కదా, దేవుడు అంత గొప్ప నీకు అర్థమైతే ప్రాబ్లం నీకు పెద్దగా అనిపించకూడదు. కానీ చాలా సందర్భాల్లో మనకు ప్రాబ్లం ఎందుకు పెద్దగా అనిపిస్తుంది అంటే, నువ్వు ప్రాబ్లం ఎక్కువ చూడగలవు కానీ దేవుని మహిమను ఎక్కువ చూడలేకపోయావు. కాబట్టి నువ్వు ప్రాబ్లం చూసి భయపడుతున్నావు. అని రకంగా చెప్పండి, విశ్వాసం ఉండాలి కదండి అంటే కరెక్ట్ విశ్వాసం ఉండాలి. కానీ విశ్వాసం ఎవని యందు? క్రీస్తు యందు. క్రీస్తుని విశ్వాసం ఉంచాలంటే అసలు ఆయనకి ఏం చేత అవుతుందో కూడా నువ్వు తెలియాలి కదా. ఊరినే క్రీస్తుని విశ్వాసం గుడ్డిగా విశ్వాసం ఉంచట్లేదు. క్రీస్తు దేవుడు ఏం చేయగలడో వింటేనే కదా విశ్వాసం వస్తుంది. ఎందుకంటే ఆ దేవుడు అన్నాడు, నాకు అసాధ్యమైనది ఏదైనా ఉందా అన్నాడు. అది నిజంగా నీకు అర్థమై నువ్వు చూస్తే, ఆయన మహిమ నీకు అర్థమైతే, అప్పుడు నీకు ప్రాబ్లమ్స్ పెద్దగా అనిపిస్తుంది. ఎందుకంటే నువ్వేమంటావంట, దేవుడు ఈ ప్రాబ్లమ్స్ కంటే దేవుడు గొప్పడు కాబట్టి ఈ ప్రాబ్లమ్స్ దేవుని పెద్ద ఇష్యూనే కాదని కనిపిస్తుంది. నువ్వు దేవుడిని ఎప్పుడైతే నువ్వు ఎంత గొప్పడు నువ్వు చూడగలుగుతావు, మహిమ గలవాడు చూడగలుగుతావో, నీ ఏ ప్రాబ్లం పెద్ద బాధించదు. అంటే రకంగా చెప్పాలంటే, మన చిన్న ప్రాబ్లమ్స్ కూడా మనకు చాలా పెద్దగా అనిపిస్తున్నాయి అంటే అర్థం ఏంటంటే, నేను చెప్తున్నాను, నీ విశ్వాసమే ప్రాబ్లం. కానీ విశ్వాసం ఎందుకు ప్రాబ్లం? నువ్వు దేవుని యొక్క గొప్పతనాన్ని నువ్వు అర్థం చేసుకోలేదు. అంటే నువ్వు దేవుని యొక్క మహిమను నువ్వు చూడలేదు. రకంగా దేవుడు ఎందుకు గొప్పడు అర్థమైతే, ఆయన నిజంగా నువ్వు చూడగలిగితే ప్రాబ్లమ్స్ నీకు పెద్ద ప్రాబ్లమ్సే కావు. ఎందుకంటే చూడండి, నిజంగా దేవుని మనం ఎలా చూస్తున్నాం, ఎలా అర్థం చేసుకుంటున్నాం, దేవుడు మన దృష్టిలో, మన కన్నుల్లో, మన హృదయంలో ఎంత గొప్పడు కనబడుతున్నాడు కూడా ఆలోచించుకోవాలి. చాలా సందర్భం మనం కూడా ఏంటంటే, దేవుని లైట్గా తీసుకుంటాం. మనం కూడా దేవుని యొక్క మాట మనం వినగలుగుతున్నాం అనుకోండి, దేవుడు అంత మహిమ గలవడం మనకు అర్థం. దేవుని యొక్క మాటను వినడం మనకు చాలా చాలా ఈజీ. దేవుని యొక్క మాట ఏదైనా తోటలో వాళ్ళు ఆ రోజున ఆదమ అవ్వలో ఏమన్నారంటే, ఎప్పుడైతే సాతానుడు మాట చెప్పాడో మేము గొప్పలుగా ఉండగలం ఎప్పుడైతే వాళ్ళు అనుకున్నారో, అప్పుడు వెంటనే దేవుని చూడగానే వాళ్ళకి అనిపించింది, ఈయనేమంత గొప్పడేమి కాదే అనిపించింది. దేవుడు కూడా సాధారణమైన వాళ్ళలాగా అనిపించింది వాళ్ళకి.
ఎప్పుడైతే సాతానుడు వచ్చి ఒక మాట చెప్పి ఒక మాట వాళ్ళ హృదయంలో విత్తి మీరు కూడా దేవతల్లాగా ఉంటారు, మీరు కూడా దేవుడిలాగా ఉంటారు అని చెప్పేసి అలా వెళ్ళిపోయాడు. అలా వెళ్ళిపోయాడు వాళ్ళ మైండ్లో ఎలా అనిపిస్తుందంటే దేవుడు కూడా పెద్ద గొప్పడేమీ కాదు, అప్పుడు ఆయన మాట మనం ఎందుకు వినాలి, మనం కూడా ఆయన రేంజ్లో ఉండగలం కదా అని వాళ్ళకి అనిపించింది. అనిపించినప్పుడు తిన్నారు. అంటే అర్థం ఏంటంటే చాలా సందర్భంలో మన ఎంతసేపు మన గొప్పతనం గురించే మనం ప్రాకులాడుతుంటే దేవుని గొప్పతనం నీకు కళ్ళ ముందు కనబడదు, నీకు కనబడదు. మనకి దేవుని దగ్గర ఇప్పుడు చూడండి, దేవుని మహిమ చూడండి ఎంత ప్రాముఖ్యం చెప్తున్నా అంటే దేవుడు ఎంత గొప్ప నీకు అర్థమైతే దేవుని దగ్గర నువ్వు దేని మనసు కలిగి ఉండవు. దేని మనసు అంటే ఏదో నువ్వు కష్టపడితే వచ్చేది కాదు, కష్టపడి ఏదో తగ్గించుకోవాలని అనుకోను, ఏదో నీ మనసుని అని చేసుకోనో లేదా మనసుని ఏదో చేసేసుకొని నువ్వు తగ్గించుకోవడం కాదు. జస్ట్ చూడండి, ఒకసారి చూడండి, ఒక ఎమ్మెల్యే దగ్గరికి వెళ్ళావు అనుకోండి, ఆటోమేటిక్ మనం తగ్గిపోతున్నాం. అక్కడ నువ్వు తగ్గే ప్రయత్నం చేస్తున్నావా, లేదు తగ్గిపోతున్నావు ఆటోమేటిక్గా. ఒక అధికారిని తన అధికారంతో నువ్వు చూస్తున్నప్పుడు మనిషి ఒక విశ్వాసాన్ని ఈజీగా తగ్గిపోతున్నాడు, ఆయన గొప్పడని అర్థం అవుతుంది. కానీ దేవుని దగ్గరకు వచ్చిన మాత్రం మనమే గొప్ప నా ఫీలింగ్తో మనం బతుకుతూ ఉంటాం. ఎందుకంటే తగ్గింపు మనకి ఏమైందంటే తగ్గింపడం మంచి లక్షణం. నేను తగ్గుతున్నాను, నేను కావాలని తగ్గుతాను, నేను తగ్గించుకుంటున్నాను, నేను తగ్గాలి మనం అనుకుంటున్నాం. దేవుని గొప్పతనం నీకు అర్థమైతే నేను తగ్గాలనుకుని నువ్వు అనుకో, నువ్వు ఆటోమేటిక్ తగ్గిపోతావు. నీ బాడీ అలాగే రెస్పాండ్ అవుతుంది, నీ మైండ్ అలాగే రెస్పాండ్ అవుతుంది. అంటే విశ్వాసం ఎదటానికైనా తగ్గింపుకైనా దేనికైనా దేని మనసుకైనా దేనికైనా సరే బేసిక్గా హోల్గా చూసుకుంటే ఒక్కటి సెట్ అవ్వాలి. అదేంటంటే దేవునికి మహిమను చూడడం. ఇప్పుడు మన ప్రాబ్లం ఏంటంటే అధికారులు చూసినప్పుడు మనం అది అర్థమైపోతుంది, వాళ్ళ ముందు ఇన్ఫీరియర్ ఫీలింగ్ వచ్చేస్తుంది మనకు అధికారులు చూసినప్పుడు. కానీ దేవుడి దగ్గరకు వచ్చిన మనకు ఆ ఫీలింగ్ ఏమీ కలగదు మనకు. ఎందుకంటే మనం దేవుని అంత గొప్పలో మనం ఇంకా చూడడం స్టార్ట్ చేయలేదు మనం. అందుకని ఒక అధికారం ముందు ఉన్నప్పుడు చాలా విధేయతతో మనం ఉంటాం. కానీ దేవుడి దగ్గర చర్చలోకి వచ్చిన మాత్రం మనం అలాగనే ఉండం. అలా ఎందుకు ఉండమంటే మన దేవుడు మామూలుడే, అందుకనే అలా ఉండాల్సిన అవసరం లేదనుకుంటున్నాం. దేవుడు ఎలా అంటాడో మనకు అద్వైతాన్ని మహిమ నిజంగా చూడగలిగితే నీకు ఆల్మోస్ట్ నువ్వు ఫేస్ చేసే ప్రతి ప్రాబ్లంకి సొల్యూషన్ నీకు దొరికేస్తుంది. మనకుంటే చాలా ఆత్మ సంబంధం అనుకుంటే చాలా ప్రాబ్లం సొల్యూషన్ ఏంటంటే దేవుని మహిమను చూడగలటం. అది చూస్తే విశ్వాసాలు ఎదుగుతావు, దేవుని లోబడతావు, దేవుని నువ్వు తగ్గించుకుంటే ఇంకా ఆత్మ లక్షణాలు చాలా ఆటోమేటిక్గా నీళ్ళు ఎదుగుతూ ఉంటావు. ఎందుకు నువ్వు క్రీస్తుని చూస్తున్నావు, క్రీస్తుని చూస్తున్నప్పుడు ఆయన ఏమన్నాడో నువ్వు ఎగ్జాక్ట్ అలా మార్చబడుతూ ఉంటావు. కాబట్టి ఒకరోజు మనం అదే చేస్తాం. ఏం చేస్తాం, పరలోకంలో దేవుని యొక్క మహిమనే క్రీస్తుకి మహిమ ఉన్నదన్నట్టుగా చూస్తాం. దాని దేవుడు ఇక్కడ ఏం చేస్తాడంటే మనకి శాంపిల్గా అప్పుడప్పుడు తన మహిమను కనపరుస్తున్నాడు. అలా కనపరిచినప్పుడు చూడడం మిస్ అవ్వకండి. ఎందుకు తెలుసా, ఏది ఏమన్నంత సాటిస్ఫాక్షన్ నీకు ఆ ఎక్స్పీరియన్స్ నీకు ఇస్తుంది. నువ్వు దేనిని చూడు, ప్రపంచంలో 7 వింతలు ఏవైతే ఉన్నాయో అట్లా చూడు, నువ్వు చూసిన తర్వాత నీకు మళ్ళీ బోరు కొట్టేస్తుంది, అది ఎక్కువసేపు ఉండం. కానీ దేవుని దగ్గర ఎంతసేపు ఉన్నా సరే మనకు దేవుడు బోరు కొట్టడు. ఎందుకంటే దేవుడు అంత మహిమ గలవాడు. అది క్రీస్తు మనకు చూపించే ప్రయత్నం చేస్తున్నారు. అది పరలోకం ఫుల్గా చూస్తాం, కానీ భూమి మీద కూడా దేవుడు మహిమను కనపరుస్తానికి ఇష్టపడతాను విషయం గుర్తుపెట్టుకోండి. నీకు హృదయంలో దేవుడు దాన్ని కనపరిచే ప్రయత్నం చేస్తున్నాడు. దేవుడు ఎలా అంటాడో మనకు నిజంగా అర్థమైతే, ఆయన ఎంత ప్రత్యేకమైన మహిమ గలవాడో నీకు అర్థమైతే ఆటోమేటిక్గా నీకు చాలా ప్రాబ్లమ్స్ సాల్వ్ అయిపోతాయి. రీజన్ ఏంటంటే మహిమను చూడండి. అందుకే చూడండి, పరలోకంలో మనకు డిస్ట్రాక్షన్స్ ఉండవు. పరలోకంలో దేవుని స్తుతించను నేను అన్నవాడు ఉండడు. దేవుని చూసిన చాలు ఇంక వేరే చూద్దాం అన్నవాడు పరలోకంలో ఉండడు. చూసిన చాలు ఇంకేదన్నా చూడడానికి ఉందా పరలోకంలో అనేవాడు ఉండడు. ఎందుకు తెలుసా, నువ్వు ఒకసారి నువ్వు నీ దృష్టి నిలిపిన తర్వాత నువ్వు దృష్టిని మలుచుకోలేవు. నువ్వు అంత ప్రత్యేకమైన వాడు, అంత మహిమ గలవాడుగా దేవుడు మనకి పరలోకంలో కనబడతాడు. అది ఇక్కడ కూడా మనకు అలా ఉండాలంటే ఎంతో కొంత నువ్వు దేని మహిమను చూస్తుంటే నా ఎక్స్పీరియన్స్ మనకి వస్తుంది. దేవుడు కనపర్సన్ కష్టపడతాను, క్రీస్తు ప్రార్థన చేశారు, చూసామనుకోండి మనం మార్చబడుతూ ఉంటాం, దేవుని మనం కనపరుస్తూ ఉంటాం. ప్రార్థన చేస్తూ నేనే చిన్న ప్రార్థన చేస్తాను. అందరూ తల వంచి కళ్ళు మూసుకోండి. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న మా తండ్రి, మీకు కొంత స్తోత్రాలు ప్రభువా. రాత్రికాల సమయంలో తండ్రి మీ మహిమను ఈ లోకంలో ప్రభువా మేము చూడడం గురించి ప్రభువా కొన్ని విషయాలు మాకు తెలియజేశారు. ఏదైతే ప్రభువా మానవుడు నీ మహిమను చూసే విషయంలో ప్రభువా ఏదైనా తోటలో పాపం వల్ల పోగొట్టున్నాడో అది మనుషులంగా ప్రభు మేము పోగొట్టినప్పటికీ నీకును ప్రభు మా కాయ సందర్భంలో సువార్త ద్వారా తండ్రి మా మననేత్రాలు వెలిగించి యేసుక్రీస్తే ప్రభు అని దేవుడని ఒప్పుకునేంతలాగా ప్రభా నీ మహిమను తండ్రి బయలుపరుచుకొని మా జీవితాల ప్రభు మీ చేతులకు సమర్పించుకునేంత నిర్ణయమత్తు ప్రభు తీసుకోవడానికి
నీ మహిమను కనపరుచుకుని రక్షణ ఇచ్చావు. ఆది నుండి ప్రభువా నువ్వు నీ మహిమను తరచుగా మేము చూడాలని నువ్వు ఆశపడుతున్నావు, మేము చూడాలని నువ్వు బయలుపరుస్తున్నావు ప్రభువా. కాదు తండ్రి, చూచే నేత్రాలు గ్రహించే మనస్సు మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాం ప్రభువా. నీ సన్నిధిలో మేము వచ్చినప్పుడు తండ్రి మీరు బయలుపరిచినప్పుడు ప్రభువా, ఏ కారణాన్ని బట్టి తండ్రి మేము నీ మహిమను చూసే విషయంలో ప్రభు తప్పిపోకుండా మేము జాగ్రత్త పడడానికి మాకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా. నీ మహిమను కనపరుస్తున్న వల్ల ప్రభా మేము దాన్ని పొందుకొని ప్రభా అందులో గొప్ప ఆశీర్వాదాన్ని ప్రభు అనుభవిస్తూ మీ స్వరూపంలో మీ పోలికలు మేము మార్చబడడానికి మాకు సహాయం చేయండి ప్రభా. ఈ నీ మందిరంలోనికి వచ్చిన ప్రతి వారు ప్రభా కేవలం తండ్రి పాటలు పాడడం ప్రసంగం వినడం కాదు కానీ ప్రభా నీ సన్నిధిని అనుభవిస్తూ ప్రభా సన్నిధిని యొక్క మహిమను చూసేటువంటి ఆత్మస్థితి ప్రతి వారికి కూడా మీరు దయచేయండి. సువార్త విన్నప్పుడు ప్రభా ఏ అనుభవం అయితే మాకు ఇచ్చావో ప్రభా అది ప్రభా మా విశ్వాస యాత్రలో కూడా ప్రభా తరచుగా మాకు దాన్ని అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం ప్రభా. మరింతగా ప్రభా మీ మహిమను చూసేటువంటి భాగ్యాన్ని అవకాశాన్ని మీరు మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా. నీ మహిమను ప్రభు మేము చూసినప్పుడు తండ్రి మేము విశ్వాసంలో బలపడతాం. నీ మహిమను చూసినప్పుడు మీ మాట మేము లోబడతాం. నీ మహిమను చూసిన ప్రభా మేము ప్రేమను కనపరుస్తాం ప్రభా. మీ మహిమను మేము చూసిన ప్రభా మీలాగా మేము మార్చబడతాం ప్రభా. కనుక నీ మహిమను తండ్రి మాకు కనపరచమని ప్రభు మోషేలాగా మేము కూడా ప్రార్థిస్తున్నాం ప్రభా. నీ మందిలోకి వచ్చిన ప్రభా నీ మహిమను కూడా చూసేటువంటి ఆత్మస్థితి మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాం. ప్రతి వారికి మీరు దయచేయమని ప్రార్థిస్తున్నాం. మీరు ఇచ్చిన మాటలను బట్టి ప్రభావ మీకు వందనములు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. వచ్చిన ప్రతి బిడ్డని ప్రభావ మీ వాక్యం వినాలని ప్రభావ బిడ్డ లాస్ట్ పడి వచ్చుండగా బిడ్డలను మీరు దీవించి ఆస్వాదించండి. మీరు వాక్యం ద్వారా తృప్తిపరిచారు ప్రభావ, ఎలా ఆలోచించాలో ప్రభావ మీరు నేర్పించారు. మీకు వందనములు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. వచ్చిన ప్రతి బిడ్డని మీరు దీవించి ఆస్వాదించమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నామా పరమ తండ్రి, ఆమేన్ ఆమేన్. ప్రేమకు సాటెవరు దేవా, నీవే నాధారం. నీ ప్రేమకు సాటెవరు నా జీవిత కాలమంతా నిన్ను పాడి స్తుతించెదను. నా జీవిత కాలం